ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక క్లుప్త సందేశాన్ని మీకు నేను అందిస్తాను. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. శ్రద్ధా భక్తితో దేవుని మాటలు విందాం. మంచిది, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం, బైబిల్లో ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుదాం. అంతటా యెహోవా వాక్కు ఇలాగు సెలవిచ్చెను. ఓకే, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము, షేయరులో కాపురమున్న ఏశావు సంతానమైన. చదవబడిన ఈ మాటలు మనం చూస్తే, ఈ పర్వతం చుట్టూ లేకపోతే ఈ వన్యము చుట్టూ, ఈ అరణ్యము చుట్టూ మీరు తిరిగిన కాలము ఇక చాలును. స్తోత్రం చెప్పండి అందరు గట్టి. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి దేవుడు విమోచించాడు, విడిపించాడు, రక్షించాడు. వాళ్ళకన్నాడు దేవుడు, పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానని ప్రభు చెప్పాడు. వాళ్ళు కూడా ఆశతో వెలుపటికి వచ్చారు. వాళ్ళు అనుకున్నారు వారం రోజులు ఇస్తాడేమో, 10 రోజులు ఇస్తాడేమో, లేకపోతే ఒక నెల రోజులు మనం వెళ్ళిపోతామేమో అని అనుకుని బయలుదేరారు వాళ్ళు. కానీ వాళ్ళు అనుకునే దానికి భిన్నంగా, వాళ్ళు అనుకునే దానికి వ్యతిరేకంగా రోజులు గడిచిపోయి, నెలలు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయాయి, పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. ఇంకా ఎప్పుడు? ఓ నెల రోజులు వెళ్ళిపోవలసిన ప్రయాణం ఇంత ఆలస్యం ఎందుకు? ఇంత ఆలస్యం ఎందుకు? ఈ ప్రశస్త వేళ ఆయన సన్నిధి కూడి వచ్చిన నీ జీవితంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నప్పటికీ, ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నప్పటికీ, మేఘ స్తంభంలో మీతో ఉన్నట్టు, అగ్ని స్తంభంలో మీ ముందర నడుస్తున్నట్లు ఆ అనుభవం మీరు పొందుతున్నప్పటికీ ఎందుకు వాగ్దానం నెరవేర్చబడలేదు అని సంశయిస్తున్నారేమో, అనుమానిస్తున్నారేమో. కలవరపడొద్దండి. ఇదిగో అదిగోదు అనుకుంటున్న వాళ్ళ ప్రయాణం 40 సంవత్సరాలు అయిపోయింది. ఇక వాళ్ళలో చాలామంది సొమ్మసిల్లిపోయి ఉంటారు, విసిగి వేసారిపోయి ఉంటారు. ఇది జరగదేమో, నా బతుకంతా ఇలాగే ఈ మన్యములో లేకపోతే ఈ అరణ్యములో ఈ ఈ పర్వతాల చుట్టూ తిరుగుతూ ఉండవలసిందేమో అని అనుకుంటున్న సమయంలో సడన్గా దేవుడు తన భక్తుడైన మోషేతో ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, ఇప్పటి వరకు ఈ మన్యములో మీరు తిరిగిన కాలం ఇక చాలును. ఇక పాలు తేళ్లు ప్రవహించే దేశమును మీరు స్వతంత్రించుకోండి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనానుకు వెళ్ళాలనేది మన ఆశ కాదండి, దేవుని బాధ్యత కూడా. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. పిలిచిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం దేవుని బాధ్యత కదా. మీరు చూడండి, ఓ తల్లి తన చంటి బిడ్డని చంకనెత్తుకొని వెళుతూ ఉంటుంది. వాడు మేబీ ఒక 8 కేజీల బరువు ఉండొచ్చు, లేకపోతే 5 కేజీల బరువులు ఉండొచ్చు, ఓ 5 కేజీస్, ఓ 7 కేజీస్ వెయిట్ ఉండొచ్చు. వాడిని తీసుకుని అమ్మ వెళుతూ ఉంటుంది. అమ్మేమో త్వరగా వెళుతూ ఉంటుంది. ఆ బాబు అంటాడు, ఎందుకమ్మా అంత కంగారు? మమ్మీ కైకో కంగారు, జర ధీరే జానా, కొంచెం నిదానంగా వెళ్ళొచ్చు కదా, అంత కంగారు ఎందుకమ్మా నీకు అంటే, ఒరే నీకేంట్రా, నువ్వు చంకే కూర్చున్నావు, నిన్ను మోసేది ఎవరు? నేను. నాకు బాధ ఉంటుందా, నీకు బాధ ఉంటుందా? త్వరగా వెళితే ఇంట్లో నేను కిందకి దించవచ్చు. ఇప్పుడు నేను కిందకి దించాను, నువ్వు అటో ఇటో పోతావు కాబట్టి నేను నా చంకను ఎత్తుకొని తీసుకెళ్తున్నాను. లేకపోతే తండ్రి ఎత్తి తన భుజాల మీద ఎత్తుకుంటాడు. బరువు ఎవరు ఫీల్ అవుతారు? భుజాల మీద కూర్చున్న వాళ్ళు ఫీల్ అవుతారా, లేకపోతే మోస్తున్న వాళ్ళు ఫీల్ అవుతారా? ఇప్పుడు ఫీలింగ్ ఎవరికండి? భారం ఎవరికి చెప్పండి? మనల్ని మోస్తున్న దేవుడికే భారం. అందుకే అంటాడు, తొందరగా వెళ్ళి మిమ్మల్ని చేర్చడం నా బాధ్యత. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులారా, వాగ్దానం ప్రభు చేశాడు. మనమే కాదు త్వరపడడం, మనకన్నా వేగంగా ఈ వాగ్దానం వీళ్ళ జీవితంలో నెరవేర్చబడాలి. ఈ సంవత్సరం వీళ్ళ జీవితంలో ఈ అద్భుతం జరగాలి. నేను ఇచ్చిన మాట వీళ్ళ జీవితంలో నెరవేర్చబడాలి. ఎందుకంటే మాట తప్పని దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మాట తప్పని దేవుడు. ఆయన ఇచ్చిన మాట భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలు గతించవు కనుక ఆ మాటను మన జీవితంలో నెరవేర్చడానికి కొరకు ఆయన త్వరపడతా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. రూతమ్మ బోయాజు పొలంలోకి వెళ్ళి ఆయన పాదాల మీద పడి మొత్తం మీద చెప్పి ఆయన కర్తవ్యాన్ని ఆయన గుర్తు చేసి వచ్చేసింది అంతే. అయ్యా, ఇలా యూదులకు ఒక ఆచారం ఉంటుందంట కదా, మీకు ఒక ఆచారం ఉంటుంది కదయ్యా, ఆ ఆచారాన్ని బట్టి
మరి నాకు నువ్వు మేలు చేయాలి కదా అని చెప్పి వచ్చేసింది. వచ్చి అత్త కోడలు ఇద్దరు కలిసి చక్కగా ఏంటండి చక్కగా పంచం చేరి పంచ దగ్గరికి వెళ్ళి కూర్చొని చక్కగా వండుకొని ఆ పంచలో కూర్చొని శుభ్రంగా తింటున్నారు వాళ్ళు. టెన్షన్ ఇప్పుడు ఎవరికి? రూతుకు టెన్షనా, నయోమికి టెన్షనా, బోయాజ్కి టెన్షనా? చెప్పాలి. సరే అమ్మాయి నేను చూస్తానమ్మాయి, చాలామంది ఉండగా నీవు నన్ను అయ్యా మరి ఇలా ఉంది కదా, ధర్మశాస్త్రం ఇదే కదా చెప్పేది అని ఆ ధర్మశాస్త్రం మాటలన్నీ గుర్తు చేయడం జరిగిందండి. చెప్పిన తర్వాత వీళ్ళు టెన్షన్ పడుతున్నారు, కానీ వీళ్ళు టెన్షన్ పడలేదు, కానీ బోయాజ్కి టెన్షన్. ఆ రాత్రి అంతా నిద్రపోలేదు. ప్రైజ్ లార్డ్. మేబీ వాళ్ళ అమ్మ అడుగుండొచ్చు, ఏమైందిరా బోయాజ్, ఏమైంది, నిద్రపోవట్లేదు. నేను ధర్మశాస్త్రం నెరవేర్చాలి, సో పని ఉంది, మధ్యలో బోళ్ళని ఆటంకాలు ఉన్నాయి, రేపు పెద్ద మనుషులందరూ పిలిచాను, వస్తారో లేదో తెలీదు, అటు పోయేవాడు ఆ దారిలో రావాలి, వాడు వచ్చినప్పుడు వాడు ఆపాలి, ఇవన్నీ మాట్లాడాలి, చాలా పనులు ఉన్నాయి. నిద్రపోలేదండి. వాళ్ళందరినీ సమకూర్చి కూర్చోబెట్టి మాట్లాడి వాడెట రెస్పాండ్ అవుతాడో తెలియదు, వాడు ఎలా స్పందిస్తాడో తెలియదు, ఇతనికి ఫేవర్గా వాడు స్పందించాలి, రూతుకు అది ఆశీర్వాదకరంగా మారాలి. తెలిసి 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 ఎవరో చేతిలో రూతు లైఫ్ని పెట్టి రిస్క్లో పెట్టలేడు. సో రూతుని సంరక్షించవలసిన బాధ్యత ఉంది. ప్రైజ్ లార్డ్. కర్తవ్యాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ఉంది. అతన్ని తెలిసి 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 ఎవరో పరిచయం లేని మనిషి, లేకపోతే గుర్తు తెలియని మనుషుల చేతిలో రూతు జీవితాన్ని పెట్టి ఆమెకి రిస్క్ కలగకూడదు, బాధ కలగకూడదు అని ఆలోచించి ఎంత సిద్ధపడ్డాడు. ప్రియులా, నేను అంటాను, మనిషిగా తన బాధ్యతను నిర్వహించే బోయాజే కంగారు పడిపోతే, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకిచ్చిన మాట నెరవేర్చడానికి కోసం, ఇశ్రాయేలును కాపాడే దేవుడు, కునుకడు నిద్రపోడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, ఈ మన్యము చుట్టూ మీరు తిరిగిన కాలం ఇక చాలును, ఈ అరణ్యములు తిరిగిన కాలం ఇక చాలును, ఈ పర్వతాల చుట్టూ మీరు తిరిగిన కాలం ఇక చాలును. తగిన కాలం వచ్చింది, కాలం పరిపూర్ణమైనది. ఇక మీరు ఇబ్బంది పడిన సమయం, కాలం ఇక చాలు. మీ జీవితంలో గతంలో ఎన్ని అరణ్యపు అనుభవంలో సాగిపోయారో, ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నారో, ఎన్ని ఇబ్బంది కొలిమిలో మీరు అల్లాడిపోయారేమో, ఇక చాలు అంటున్నారు ప్రభు. ఇక మీకు వాగ్దానం చేసిన దేశం సంసిద్ధంగా ఉంది, వెళ్ళి ఆ మంచి దేశంలో మీరు ప్రవేశించండి. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టి హల్లెలూయా. దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసిన దేశం అదొక మంచి దేశం. ఏ దేశం అండి? చెప్పాలి, ఏ దేశం? మంచి దేశం. అది ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఓకే. అది నీటి వాగులను, లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను, లోయల్లో నుండి కొండల నుండి పారు ఊటలను, అగాధ జలము కలిగిన దేశము. అది గోధుమలని యవలను, ద్రాక్ష చెట్లను, అంజురపు చెట్లను, దానిమ్మ పండ్లు గల దేశము. ఒలివ నూనెయు తేనె గల దేశము. కరువు అనుకోకుండా నీవు ఆహారమును తిను దేశము, అందులో ఏ లోపము ఉండదు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుడు మనకిచ్చే వాగ్దానంలో ఏ లోపము ఉండదు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, లోపము లేని స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. చెప్పండి, లోపము లేని స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచి సంబంధం అండి, మంచి సంబంధం. ఈడు జోడు, రంగు, ముక్కు, మూతి, పళ్ళు, కళ్ళు, అయ్యా ఈడు జోడు, అబ్బో కళ్ళ జోడు, అంతే. అంత ఓకే కానీ అయ్యా ఒక చిన్న సమస్య, ఆ కుర్రోడు కొంచెం సైకోలాగా బిహేవ్ చేస్తాడు. అంత ఓకే కానీ కొంచెం సైకోలాగా ఉంటాడు, ఏం మాట్లాడు, ఎప్పుడు గొంతుకు వస్తాడో తెలీదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి తప్ప చాలా మంచోడయ్యా అంటే అది లోపమే కదండి. దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం, దేవుడు మనకిచ్చే దేశం లోపము లేని స్వాస్థ్యం. చప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కరువు అనుకోకుండా సమృద్ధిగా ఆహారాన్ని భుజించే దేశం ఆ దేశం. ఆ దేశంలో పారే నదులు కొండలకి మీదకి ఎక్కి లోయలోనికి దిగి కొండలు లోయలను దాటుకుంటూ ప్రవహించే శ్రేష్టమైన నదులు కలిగిన దేశం. ఆ మంచి దేశాన్ని మీకు ఇస్తాను.
అక్కడ గోధుమలు, ఎవలు, ఎన్నో పలు విధమైన ఫలాలు, సర్వ సమృద్ధి కలిగిన దేశం. ఆ దేశంలో కరువు అని అనుకోకుండా నువ్వు బ్రతికే ఆ శ్రేష్టమైన దేశాన్ని నీకు ఇస్తాను. అడవిలు, అరణ్యములు నీవు సంచరించిన కాలము ఇక చాలును. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అరణ్యములో దేవుడు వాళ్ళకి ఏ ఆహారం ఇచ్చాడు? చెప్పాలి చెప్పండి బ్రో. ఏ ఏ ఏ ఫుడ్ పెట్టాడు దేవుడు? ఆ మన్నా తినాలంటే ఎప్పుడు లేచి వెళ్ళాలి? ఆ మన్నాను కూర్చుకుంటే ఏ టైంకి వెళ్ళాలి? ఎర్లీ మార్నింగ్. అందరూ ఎర్లీ మార్నింగ్ లేస్తారా? ఈ జనరేషన్ వాళ్ళు అసలు లేస్తారా? ఒకడు అంటాడు, అన్న ఏంది బ్రదర్ చిరాకు ఉన్నట్టే, ఈరోజు ఎర్లీగా లేచానన్నా, నిద్ర చాలలేదు అన్నాడు. ఎర్లీగా అంటే ఎన్నింటికి లేచారు బ్రదర్ అంటే, ఒక 9:30కి లేస్తుంటానని అన్నాడు. అది ఎర్లీగానా అంటే మరి నిజమే, ఈ జనరేషన్ వాళ్ళకి అది ఎర్లీ అవర్స్ అనమాట. ఎర్లీగా లేచానన్న, ఉదయాన్నే లేచానన్న అంటే, ఒకప్పుడు 3ంటికి 4ంటికి లేస్తే 5ంటికి లేస్తే అమ్మో తెల్లవారుజాము లేచానన్న వాళ్ళు, కానీ ఇప్పుడు 9:30కి 10ంటికి లేచి ఎర్లీగా లేచానని అంటారు. అంటే 12ంటికి లేస్తే కానీ సంతృప్తి అయిన నిద్ర అనమాట. అంటే పడుకునేదే 12ంటికో లేకపోతే 2ంటికో పడుకొని ఉంటారు. సరే, ఆ క్యాలిక్యులేషన్ చూస్తే మరి అది కూడా వాళ్ళ క్యాలిక్యులేషన్ చూస్తే వాళ్ళు ఏదో 12ంటికో 1 గంటకు వచ్చి పడుకున్నారు, 2ంటికి పడుకున్నారు. నిద్ర పడ్డానికి 3 అయింది. మనం ఏం చేస్తాం చెప్పండి? అది మంచి కల్చరో కాదు, ఆ తర్వాత సంగతి పక్కన పెడితే, సరే వాళ్ళు పడుకున్న టైం వచ్చి మిడ్ నైట్ 3ంటికి పడుకున్నారు. సో 9ంటికి లేచారంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు జనరేషన్ అలా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎంత మోటివేషన్ స్పీచ్ ఇచ్చి 4ంటికి లేయమని లేచినా పాపం ఓ 2 రోజులు లేచారనుకోండి, లేచారనుకోండి, ఆ రోజంతా ఎక్కడ చూస్తే నిద్రమత్తుగానే ఉంటున్నాడు. సరే, ఇప్పుడు మన్నాని వాళ్ళు పోగు చేసుకుంటే ఏ టైంకి లేవాలి? ఉదయాన్నే లేవాలి. కొంచెం లేట్గా వచ్చారనుకోండి, మన్నా ఉంటుందా? మన్నా ఉండదు. ఇంకా చెప్పాలంటే మన్నా ఎలా ఉంటుంది? తెల్లగానే ఉంటుందిలే మీలాగా. తెల్లగంటే మీ డ్రెస్ కోడ్ లాగా. ఓకే, ఇంకా ఎలా ఉంటుందండి అది? కొత్తిమీర గింజ తెలుసండి? కొత్తిమీర గింజ తెలుసండి? కొత్తిమీర గింజ చాలా చిన్న. మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి ఒక కేజీ, మరి కేజీలు ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్పేస్తూ ఉన్నాను అనుకోండి. ఒక కేజీ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఒక కేజీ ధనియాల గింజని తీసుకొచ్చి నేల మీద చల్లేసండి, ఫ్లోర్ మీద పోసేయండి. దాన్ని పోసేసి ఒక్కొక్క గింజ ఏరి చూడండి. ఒక్కొక్క కొత్తిమీర గింజని మీరు అలా ఏరుకొని బౌల్లో కానీ ఒక గంపలో కానీ మీరు దాన్ని తీసుకొని దాన్ని పోగు చేసి చూడండి. ఎంత సమయం పడుతుంది? చాలా టైం పడుతుంది కదండి. అట్లనే మనకు అది ఈజీగా ఉంటుందా? మనం కూర్చొని ఒక్కొక్కటి ఏరాలంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఆయాసం ఎక్కువ కదండి, ఉబ్బసం ఎక్కువ కదండి, ఆయాస పడిపోతాం మేము. ఆ రోజు వాళ్ళు ఒక్కొక్క మన్నా గింజని తీసుకుని గింజల్ని వాళ్ళు పోగు చేసుకుంటూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. లేట్ అయిపోతేమో ఆవిరైపోయింది. ఓ రోజు తల్లికి పాప హెల్త్ బాగాలేదు. జస్ట్ ఇమాజినేషన్ ఇవన్నీ. ఎక్కడ రాశారని మీరు అడిగితే నేను చూపించలేను బైబిల్లో, ఎందుకంటే అది లేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఓ రోజు తల్లికి హెల్త్ బాగలేదండి. ఉదయాన్నే లేచి, రే బాబు కొంచెం లేచి మన్నా కూర్చే టైం అయిందిరా, వెళ్ళి తొందరగా ఆ మన్నాను కూర్చోరాను, అయినా నేను లేవలేకపోతున్నాను, కొంచెం హెల్త్ బాగలేదని అమ్మ చెప్పింది. వెళ్ళమమ్మ వెళ్ళు, నీకు వేరే పని లేదని చెప్పి వాడు దుప్పటి అనుకుని పడుకున్నాడు. ఆ తర్వాత ఏమయ్యా నీవాన లేచి కొంచెం మన్నాను పోగు చేయ్యా అని అంటే, సరే లేస్తానన్నాడు. పాపం నిద్రలోకి జారాడు. అందరూ లేసరికి 9-10 అయింది. మన్నా ఉంటుందా? సరే, ఎవరు ఇరుగు పొరుగు వాళ్ళమ్మా మనం ఇప్పుడు మన దగ్గర రైస్ లేదనుకోండి, ఆంటీ గారు ఒక 1/2 కేజీ రైస్ ఇవ్వండి నేను ఇస్తానంటే మన పక్కింటి వాళ్ళు ఇస్తారు. పప్పు కోసం, ఉప్పు కోసం, కారం కోసం, చింతపండు కోసం, రసం కోసం, పెరుగు కోసం, తోడు కోసం ఏంటండి తిరుగుతూ ఉంటారు కదా. అట్లా పక్కన వాళ్ళు అడగడానికి లేదు. ఎందుకంటే ఏ ఇంటికి సరిపడే ఆహారాన్ని వాళ్ళు ఎక్కువ కూర్చుకున్న వాళ్ళకి ఎక్కువ ఉండదు, అది తక్కువ అయిపోతుంటుంది. వీళ్ళు కొంచెం ఆలస్యం అయితే ఆ రోజంతా పస్తున్నట్టే కదండి. వీళ్ళందరూ పస్తున్నట్టు కదండి. మన్నా కోసం వాళ్ళు కష్టపడ్డట్టే కదండి, నీళ్ల కోసం వాళ్ళు కష్టపడ్డట్టే కదండి. అందుకే దేవుడు అంటాడు, ఇక చాలు ఈ బాధ. మన్నా కోసం మీరు బాధపడిన సమయం ఇక చాలు, ఈ కాలం చాలు. నీళ్ల కోసం మీరు దప్పిక చేత అల్లాడిపోయిన కాలం ఇక చాలు. నీళ్లు లేదని మీరు సణిగిన కాలం ఇక చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ సణుగుతున్న శబ్దం ఎవరికి వినిపించిందండి? దేవుడికే వినిపించింది. ఎందుకు తెలుసండి? వీళ్ళందరూ ఎవరు భుజాల మీద ఉన్నారు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రదర్స్, మీరు ఒకవేళ మీకు సంతానం ఉంటే, పిల్లలు ఉంటే, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని మీ భుజాల మీదకి ఎక్కించుకొని వాళ్ళతో ఏదైనా మాట్లాడించండి. ఆ మాటలు మీకు స్పష్టంగా వినపడుతుంది. ఎందుకంటే వాళ్ళ నోరు మీ చెవికి
నియర్గా ఉంటుంది. భుజాల మీద కూర్చోబెట్టుకున్నాం కాబట్టి వాళ్ళ నోరు మీ చెవికి నియర్గా ఉంటుంది. వీళ్ళందరూ ఎక్కడున్నారు? దేవుని భుజాల మీద, రెక్కల మీద ఉన్నారండి. సో వాళ్ళ సణిగిన సంశయాలని, సణుగులని దేవుడికి స్పష్టంగా వినిపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సణిగారని మనం అంటామే కానీ ఎందుకు సణిగారంటే వాటర్ లేదు వాళ్ళకి. వాటర్ ఉంటే ఎందుకు సణుగుతారు? ఫుడ్ లేదని సణిగారు. ఫుడ్ ఉంటే ఎందుకు సణుగుతారు? ఈ సణుగులు, ఈ బాధ, ఈ కష్టాలను చూసిన ప్రభు అంటాడు ఇక చాలు. ఆమెను చెప్పండి గట్టిగా, ఇక సణుగులు వినబడదు, ఇక కరువు కోరలు ఇక చిక్కుకోరు. ఆహారం కోసం మీరు అల్లాడిపోరు, నీళ్ల కోసం మీరు అల్లాడిపోవలసిన అవసరం ఇక లేదు. నేను మీకు ఇస్తున్న దేశం కరువు అనుకోకుండా సమృద్ధిగా భుజించే దేశంలో మేము నడిపించబోతున్నాను. చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏ లోపము లేని దేశాన్ని నేను మీకు ఇస్తాను. ఆమేన్. ఇల్లు చాలా మంచిదండి, ఇల్లు చాలా మంచిది, చాలా గొప్పగా ఉందండి, చాలా గదులు ఉన్నాయండి, ఊరు బయట ఎక్కడో ఉంటుందండి, జనసంచారమే ఉండదండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఇల్లు. కానీ చిన్న సమస్య ఏంటంటే రాత్రులు గద్దెల శబ్దం వినబడుతుంది. దాంట్లో రాత్రులు లైట్లు ఆరిపోతూ ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది, ఆరిపోతుంటుంది, వెలుగుతుంటుంది, గజ్జల శబ్దం వినబడుతూ ఉంటుంది. ఏం పెద్ద సమస్య ఉంటుంది, కిటికీ టపటపటపని కొట్టుకుంటుంటుంది అంతే. ఇంకా అంతకుమించిన లోపం ఏముంటుందండి. చాలా తక్కువ కాస్ట్గా మీరు ఇల్లు కొనొచ్చండి, చాలా అద్భుతంగా ఉంటుందండి, మంచి గాలి వెళ్తురు అంతా ఓకేనండి. కానండి అప్పుడప్పుడు గోడ మీద నీడలా కనబడుతుంటుంది అంతే, అంతకుమించి ఏముండదండి. అది లోపమే కదా. ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేరు కదా ఎంత భక్తులైనా. ఏంటండి ఎక్కడో తెలియని ఫియర్ అనేది ఉంటుంది కదా. సరే మీరు ధైర్యంగా ఉన్నా మీ పిల్లలు ధైర్యంగా ఉండాలి కదా. సో మీరు ధైర్యంగా ఉన్న పాప స్త్రీలు ఏంటండి మిడతలను చూస్తేనే, కాకరోజును చూస్తేనే, బొద్దింకని చూస్తేనే భయపడిపోయి ఏంటంటే బజార్నంతా పోగు చేసేవాళ్ళు ఉంటారు కదండి కొంతమంది. మరి అలాంటి వాళ్ళని పెట్టుకుని ఆ ఇళ్లలో కాపురం ఉండడం కష్టమే కాదండి. ప్రేమైన వారు, దేవుడు మనకిచ్చే శ్వాసలో ఏ లోపం ఉండనే ఉండదు. ఆమెను చెప్పండి గట్టిగా. నాతో కొంతమంది అన్నారు, అన్నయ్య గుడారాల పండుగ ఒక స్థలం ఉందన్న, చాలా చీప్ అండ్ బెస్ట్ అన్న, చాలా చీప్ అండ్ బెస్ట్, మనం కొనేసుకోవచ్చు, ఎకరాలు కొనేసుకోవచ్చు, అంత చీప్లో వస్తుంది స్థలం. ఏం లేదు, చిన్న సమస్య ఏంటంటే ఆ నేలలో ఏ విత్తనాలు వేసినా పండదు అంతే, నీళ్లు ఉండదు, బోరేస్తే నీళ్ళు రాదు, ఆ భూమి మీద పంట కూడా పండదు. అది తప్ప అన్నయ్య చాలా చీప్ అండ్ బెస్ట్, మనకు ప్రార్థనకే కదా, కూర్చోవడమే కదా అక్కడ, ఏ భూమి అయితే అంటే నేను అన్న మర్యాద ఉండదు నీకు, ఆ మాట అంటే నీకు మర్యాద ఉండదని. అదేంటన్నయ్య అట్ట అంటారంటే, దేవుడు మనకిచ్చే స్వాస్థ్యము అది నీళ్లు పారే దేశముగా ఉండాలి. చెప్పలు కూడా గట్టిగా, అది సస్యశ్యామలంగా ఉండాలి. ఆమేన్. ధర ఎక్కువ, ధర కాదు కదా, ఏమైనా పర్వాలేదు, దేవుడు అలాంటి స్వాస్థ్యమే మనకి ఇస్తాడు. అది నీరు పారు ప్రదేశంగా ఉండాలి, ఆ నేల సస్యశ్యామలంగా ఉండాలి, అది ఆశీర్వదించబడిన భూమిగా మారాలి, అది వాగ్దత్త భూమిగా మార్చబడాలి. లోపం లేని భూమిని దేవుడు మనకి ఇస్తాడు. బురదగా అయిపోయి బంక మట్టిగా మారిపోయి దాంట్లో నడుచుంటే ఏంటంటే మోకాళ్ళ వరకు మనం దిగిపోయి మళ్ళీ మన పైకి లాగడానికి ప్రొక్లైనర్ని తీసుకొచ్చుకునే సెక్షన్ ఉండదు. మంచి శ్రేష్టమైన దేశాన్ని, ప్రాంతాన్ని దేవుడు ఇస్తాడు. అక్కడ దేవుడు ఆ స్వాస్థ్యంలో మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేస్తాడు. ఆమెను చెప్పినది గట్టిగా. ఎక్కడేసిన జలాలు కలిగిన నీటి ఊటలు రావాలి, ప్రజలకు నీటి కొరత అనేది ఉండకూడదు. ఇవన్నీ నా ఫ్యూచర్ ప్లాన్స్ అన్నమాట. ఆమెన్. ప్లాన్ అనడం కన్నా, ప్లాన్స్ అనడం కన్నా ఆశ తప్పేముందండి. దురాశ ఉండకూడదు కానీ ఆశ ఉండడం తప్పేముంది. అది నా కోసం కూడా కాదండి, దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళందరూ సంతృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. రోజు 3 సార్లు 4 సార్లు స్నానాలు చేయాలి అక్కడ, అంత నీళ్ళు ఉండాలి అక్కడ. ఆమెన్. గుడాల పండుగలో ఒక పూట స్నానం చేయడమే మహాగగనం, పక్కన కూర్చున్నట్టు ముక్కు మూసుకుపోతుంటుంది అంతే. అట్లాంటి సమస్యలు ఉండకూడదు. సో ఫ్యూచర్లో మనకిచ్చే భూమి అలా ఉంటుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. చూస్తారుగా మీరు త్వరలోనే. ఆమెను చెప్పండి గట్టిగా. లోపము లేని స్వాస్థ్యాన్ని దేవుడు మనకిస్తాడు. చెప్పండి కూడా మంది గట్టిగా. అంటే ప్రియమైన వాళ్ళారా, మరి ఈ స్వాస్థ్యంలోనికి మనం వెళ్ళాలంటే దేవుడు అన్నాడు, ఇక మీరు అరణ్యములో సంచరించిన కాలం ఇక చాలు, వెళ్ళి స్వాధీనపరచుకోమన్నాడు. సరే, స్వాధీనపరచుకోవాలంటే ఒక చిన్న మాట మనం అక్కడ చదువుదాం. 2వ అధ్యాయం 4వ వచనం. చిన్న కండిషన్, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, నేను ఒక చిన్న కండిషన్ మీకు చెప్తాను. 2వ అధ్యాయం 4వ వచనం.
షేయిరులో కాపురమున్న యోసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరును దాటి వెళ్ళబోతున్నారు. మీ సహోదరుల పొలిమేరును మీరు దాటి వెళ్ళబోతున్నారు కనుక వారు మీకు భయపడుదురు, వాళ్ళు నీకు భయపడతారు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండి వారితో వాళ్ళతో కలహం పెట్టుకోవద్దు. ఏలయనగా యోసావుకు స్వాస్థ్యముగా షేయిరు మన్యము నేను ఇచ్చియున్నాను. షేయిరు మన్యమంతటి నేను ఏసావుకి ఇచ్చేసాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మీరు ఆ కానానుకు వెళ్ళాలంటే వెళ్ళే దారిలో మీకు ఏసావు యొక్క స్వాస్థ్యం ఉంటుంది. ఎవరి స్వాస్థ్యం అండి? ఏసావు. ఏసావు ఎవరు? యాకోబుకి అన్నకాడా. ఈ ఇశ్రాయేల్ వాళ్ళందరూ ఎవరండి? యాకోబు సంతానం. యాకోబు వాళ్ళ అన్న ఎవరండి? ఏసావు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏసావు సంతానం. మీరు మీ స్వాస్థ్యంలోకి వెళ్ళేటప్పుడు మీరు ఎవరిని క్రాస్ చేసి వెళ్ళాలంటే ఏసావుని క్రాస్ చేసుకుని వెళ్ళాలి. మీరంటే ఏసావు ఆయన సంతానం భయపడతారు. ఆమెను చెప్పడం గట్టిగా. మనమంటే ఎవరైనా భయపడాల్సిందే, అది వేరే విషయం అనుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుడారాల పండగ అంటేనే పాప సరౌండింగ్ వాళ్ళందరూ భయపడుతుంటారు. మరి మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియట్లే. ఆ చుట్టుపక్కల వాళ్ళు అమ్మో మరలా వచ్చేసింది గుడారాల పండగని భయపడిపోయి ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థలాల్లో కంచె వేసేసుకొని వాళ్ళ ఇంటి చుట్టూ ఎవరు దరిదాపులకు రాకుండా వాళ్ళ కష్టాలు ఇక దేవుడే ఎరుక. ఆమేన్. అంటే వచ్చి జనం ఏం చేస్తున్నారో అవన్నీ నన్ను అడగొద్దు. ఎంత ఏంటండి ఎట్లా తిరుగుతున్నారు ఆ ప్రాంతంలో, ఏం జరుగుతుందో మనకైతే తెలియదండి. ఎందుకంటే మీరు పోయిన తర్వాత నెల రోజు దాకా అక్కడ కంపు పోదు, శుభ్రం చేసేవాళ్ళు కాబట్టి తెలుస్తుంది. సో ఇంత పెద్ద సమూహం వస్తుంటే ఏసావు యొక్క మన్యంలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు. ఇంకా చెప్పాలంటే ఈ సమూహం బయలుదేరుతున్న వీళ్ళ పక్షాన దేవుడు చేస్తున్న కార్యాలు, వీళ్ళ ఎదుట దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన అనుభవాలు, వీళ్ళ కోసం దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, వాళ్ళ కోసం ప్రభు నిలబడి చేసిన యుద్ధాలు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఇవన్నీ తెలుసుకొని భయపడ్డారు. దేవుని ప్రజలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఒక దైవ భయం అనేది ఏర్పడుతుంది. ఆమేన్. ఎందుకు క్రైస్తవ మీద కొంతమంది పడి అడుగుతున్నారంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు వారి పక్షాన చేస్తున్న సాహస కార్యాలు, వారి పక్షాన దేవుడు చేస్తున్న మహిమ కలిగిన కార్యాలను బట్టి తప్పక వ్యతిరేకించేవాళ్ళు, విరుద్ధంగా ఉన్నవాళ్ళు భయపడుతుంటారు. ఏసావు స్వాస్థ్యం అంతా భయపడిపోతున్న సమయం. దేవుడు అంటాడు మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడతారు. భయపడుతున్నారని వాళ్ళు మీరు భయపెట్టవద్దు, మీరు వాళ్ళతో కలహమాడవద్దు. ఎందుకంటే వాళ్ళు మీ సహోదరులు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టిగా గట్టిగా. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే సహోదర ప్రేమ ఉండాలి మనకు. ఏ ప్రేమ ఉండాలండి? నువ్వు స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నీకు ఉండవలసిన క్వాలిటీ ఏం తెలుసండి? సహోదర ప్రేమ. ఆమేన్. పక్కన వాళ్ళకి ఒక ప్రైజ్ లాడ్ చెప్పండి. ప్రైజ్ లాడ్. బాగున్నారమ్మా. ఎవరు కూర్చున్నారో కూడా తెలియదు కొంతమందికి. ఒక ఆమె ఇటు తిరిగి వెంటనే ఇటు తిరిగి ఏంటమ్మా అంటే ఇది కూర్చుంటుందని నేను అనుకోలేదు, ఎటు వచ్చి కూర్చున్నదో నాకు తెలియదే అంటే ఆమె నీవని నేను చూస్తుంటే నేను ఎప్పుడు వెనక్కి వెళ్ళేదాన్ని అంటుంటుంది అనమాట. ప్రైజ్ లాడ్. ఏది మనసారా ఒక ప్రైజ్ లాడ్ చెప్పండి. మీరు బాగుండాలమ్మా, మీరు బాగుండాలి బ్రదర్ అని చెప్పండి. బాగుండాలండి మీరు. ప్రైజ్ లాడ్. దేవుడు మిమ్మల్ని దీవించాలండి అని చెప్పండి. మీరు మంచిగా ఉండాలండి, మీరు చల్లగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రైజ్ లాడ్. ఇదే సహోదర ప్రేమ. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఏసావు జోలికి వెళ్ళొద్దు, వాళ్ళతో కలహాలు పడొద్దు, వాళ్ళతో గొడవలు పడద్దు. ఎందుకంటే ఏసావులో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. మన ఫోకస్ అంతా మనుషుల యొక్క చెడ్డ స్వభావం మీదనే ఫోకస్ వెళుతుంటుంది. కానీ ఏసావులో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటంటే యాకోబు 20 years తర్వాత ఏసావును తన తండ్రి ఇంటికి వచ్చాడు. మనసులో ఏదో భయం, అన్నయ్య ఏం చేస్తాడని భయంతో వచ్చాడండి. తిరిగి రావగానే ఏసావు వచ్చి యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆమేన్. ఎంతనగానే బ్లడ్ రిలేషన్ ఎంతన పోట్లాండి. ఒక ఆమె అంటది నేను ఎన్నాను అనవచ్చు మా అక్కని, నాకు హక్కు ఉంది, వేరే ఎవడైనా అన్నారనుకో ఎంత దూరమైన పోతా. ప్రైజ్ లార్డ్. మా అక్కని అనే హక్కు నాకుంది, నేను అంట. నా చెల్లిని అనే హక్కు నాకుంది, మా తమ్ముడిని అనే హక్కు నాకుంది. మా తమ్ముడిని బాధతాను, వీపు మీద విమానం మోగిస్తా, వాడి మీద నాకు హక్కు ఉంది. నా తోడుబుట్టినోడు వాడు తప్ప గొప్ప తర్వాత సంగతి అన్న నేను వేస్తా, 4 దెబ్బలు కొడతా. అదే బజార్లో వాడు కొడితే కొట్టాను అన్ను, ఎందుకంటే వాడు నా సహోదరుడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. అన్న కదండి, బ్లడ్ రిలేషన్లో ఉన్న పవరే అది. అంతేకా చాలామంది తెలియదు కానండి, ఆ పవరే వేరుగా ఉంటుంది. ఎంత పోట్లాడినా మీరు చూడండి, తిట్టుకుంటూనే ఉంటారు, మళ్ళీ కలిసి తిరుగుతూనే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా.
అదే బ్లడ్ రిలేషన్షిప్, బ్లడ్లో అంటే రక్త సంబంధం ఉన్న పవర్ అలాంటిది. సరే వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అంతవరకు ఓకే కానండి. ఆ తర్వాత ఏసావు అంటాడు, సరే 20 ఏళ్ళు దూరంగా ఉన్నావు, ఇప్పుడు వచ్చావు, నీవు ఇక్కడ ఉండిపోయి స్వాస్థ్యంలో, నేను దూరంగా వెళతాను లేరా అన్నాడు. ఎవరు పోతారండి? ఎవరు పోతారు చెప్పండి? 20 ఏళ్ళ నుండి ఇక్కడ ఉన్నాను నేను, అన్నా ప్రార్థన చేయండి, 50 ఏళ్ళ నుండి ఈ స్వాస్థ్యంలో మేము ఉన్నాం, మీదా అదంటే కాదు, మీరు కొన్నారా? లేదో, ఇప్పుడు వచ్చారు వారసులు, ఎట్టిస్తాం, అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కాగితాలన్నీ ఎవరు వాళ్ళ పేరు మీదే ఉంది. మరి వాళ్ళదే కదా బ్రదర్, ఇవ్వాలి కదా న్యాయం అంటే, అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, 7 వారాలు ఉపవాస ప్రార్థనలు పెట్టండి అంటే తప్పుగా బ్రదర్? తప్పా ఒప్పా? తప్పున్నారా? మీరు కాదంటారు చెప్పండి, చేతబడులు చేయిస్తాం. తప్పుగా బ్రదర్, వాళ్ళ స్వాస్థ్యం కదా, ఏదో ఇచ్చారు మీకు, వాళ్ళ పూర్వీకులు మీకు ఇచ్చారు, మీరు ఇప్పటిదాకా అనుభవించారు, 50 ఏళ్ళు దాని మీద తిన్నారు, అనుభవించారు, ఓకే, ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా, వారసులు వచ్చారు కదా, ఇచ్చారని ఎందుకు ఇస్తాం? 50 ఏళ్ళు నుండి ఉన్నాం మేము ఇక్కడ అంటే, నీదా స్వాస్థ్యం? భూమి నీదా? గవర్నమెంట్ చెప్తుంది అట్లా, 20 ఏళ్ళ నుండి ఉంటే అది వాళ్ళది అవుతుందండి, ఏదో చెప్తుంటారు వాళ్ళు. నీతి ఏది? నీతి ఏది? 20 ఏళ్ళ నుండి ఉన్నాడండి, నీవు 20 ఏళ్ళు అటు తిరిగి వచ్చావరా, ఓకే, నీవే కదా తండ్రి చేత ఆశీర్వదించబడినవాడివి, నేను పక్కకి తప్పుకుంటాను రాని తప్పుకున్నాడండి ఏసావు. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా. అది సహోదర ప్రేమ, అది సహోదర ప్రేమ. ఆయన నేను అంత స్వచ్ఛంగా ప్రేమించినప్పుడు ఇప్పుడు మీరు అంతే స్వచ్ఛంగా ఆయన ప్రేమించిన కాలం ఆయన ప్రేమించాడు, ఇప్పుడు నీవు ప్రేమించే సమయం వచ్చింది. ఆయన నీకు సహాయం చేస్తూ వచ్చాడు, ఇప్పుడు నీవు సహాయం చేసే సమయం వచ్చింది, ఇప్పుడు నీ సమయం వచ్చింది, నీవు సహాయం చేయాలి వాళ్ళకి. నీకు మంచినీళ్ళు కావాలంటే డబ్బులు పెట్టుకొను, నీకు ఆహారం కావాలంటే డబ్బులు కొనుక్కొని తినాలి తప్ప దాడులు చేస్తాము, దౌర్జన్యం చేస్తాము, ఇవ్వకపోతే లాక్కుంటామని నకరాలు చేస్తాను, నరాలు తీస్తాను, జాగ్రత్త బిడ్డ అని దేవుడు వార్నింగ్ ఇచ్చాడు అన్నమాట. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే సహోదర ప్రేమ ఉండాలండి మనకు. ఆమెను చెప్పడం గట్టిగా. ఈరోజు లేదు సంఘాలు, ఆ సహోదర ప్రేమ లేదు. ఎదుటి మనిషి కష్టపడుతుంటే ఆ ప్రేమ లేకుండా పోతుందండి. అంత్య దినాలు ప్రేమ లేదు. సరే బోయజులో పొలంలోనికి రూతు వచ్చింది, ఎవరా ఆమె? ఆమె కోసం ఎందుకంత రిస్క్ చేయాలి? ఎంత ప్రేమగా కుమారి, ఏంటి ఆ సంభాషణ ఏంటి? కుమారి ఎవరు? ఆమె దిక్కులేని మనిషి, అది ఏంటో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసి ఎక్కడి నుండి వచ్చో తెలియదండి, పరిస్థితి తెలియదు, విచారించవలసిన అవసరం ఏముంది? బైబిల్లో మనం గమనిస్తూ వస్తే ప్రియులారా, ధర్మశాస్త్రంలో ఎన్నో శ్రేష్టమైన విషయాలు దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. వాటిలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, పొలంలో ఎవరైనా వ్యవసాయం చేసుకున్నాడు, పొలంలో వ్యవసాయం చేసేటప్పుడు పంటను కూర్చుకున్నప్పుడు వెళ్ళేటప్పుడు కొన్ని పరిగిన వదిలేసి వెళ్ళాలన్నమాట. ఎవరి కోసం అంటే పరదేశులు ఎవరైనా వస్తే దాన్ని తీసుకుంటారు. ఆమె ఆ తర్వాత ఆ గట్టు మీద మొలిసి ఉంటుంది కదండి, ఆ పంటని కొయ్యకూడదు, ఆ గట్టు మీద వదిలేయాలి. ధర్మశాస్త్రం చెప్తుంది ఇది సహోదర ప్రేమ గురించి. ఆ గట్టు మీద ఉన్నదాన్ని కోయకూడదు, ఎందుకంటే ఆ గట్టు మీద ఉన్నవన్నీ కూడా ఎవరైనా దిక్కులేని వాడు, అనాథులు, లేకపోతే పరదేశులు, లేకపోతే అన్యజనులు. మా పొలం కాదు, మా గట్టు మీద మొలిసింది నీకే అది కాదు, విడిచిపెట్టాలి. అదే సహోదర ప్రేమ. లోడ్ చేస్తూ ఉంటారు, బండిలో ధాన్యాలు పైకెత్తుతూ ఉంటారు, అప్పుడు ఎక్కడైనా కొంచెం డ్యామేజ్ అయిపోయి ధాన్యాలు కింద పడిపోవడమో, లేకపోతే కొంచెం కింద పడిపోయింది అనుకోండి, లేకపోతే ఒక బస్తా కింద పడిపోయింది అనుకోండి, వదిలేసి వెళ్ళిపోండి అంతేక, దాన్ని ఏరుకొని కూర్చోవద్దు. మరి ఎవరికై అంటే ఎవరో పరదేశి ఆ మార్గాన వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నయ్య నా దగ్గర 15 రూపాయలు కనబడలేదు అన్నయ్య అంటున్నారు కదా. పోతే పోయిందిలేమ్మా, ఎవరికో దొరుకుంటుంది, పోనీ ఏ అవసరాలు ఉన్నారో వాళ్ళకి దొరికితే మంచిది కదా అంటే, అన్నయ్య 15 రూపాయలకు నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం లేదమ్మా, నీ అకౌంట్లో 15 లక్షలు ఉన్నాయి. అకౌంట్లో ఎంత ఉందండి? 15. నీకెట తెలుసు అంటే నాకే చెప్పి ప్రార్థన చేయించింది ఆమె. దేవుని దైవంలో 15 లక్షలు దేవుడు ఇచ్చాడు అన్నాను, దేవునికి వందనాలు స్తోత్రాలని చెప్పింది. సడన్ మొన్న 15 రూపాయలు కనిపించలేదు, అన్నయ్య కష్టాజీతం అన్నట్టు. 15 లక్షలు ఉంది కదా, 15 రూపాయలే కదా, దాని గురించి నువ్వు బాధపడి ఏమో అన్నం తిన్నట్టు 15 రూపాయలు కనబడ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం. ఎవరో 15 రూపాయలు లేని వాళ్ళు, లేకపోతే 500 లేని వాళ్ళు ఎవరో ఉన్నారేమో, పోనీ తినని స్తోత్రం చెప్పండి అది గట్టి. హల్లెలూయా, హల్లెలూయా.
అన్ని జనులందరం ప్రేమించాలి. మనం సహోదర ప్రేమ మనకు ఉండాలి. వాళ్ళ కీష్టినా ఇది కీష్టినికి చేస్తావు సహాయం. నేను నాతో ఉన్న సేవకులు ఒకసారి మేము చెన్నై వెళుతున్నాం, హైవేలో వెళుతూ ఉన్నాం. మిట్ట మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మేము ప్రయాణం స్టార్ట్ చేసాము. వెళుతున్నాం చెన్నై, మేబీ నెల్లూరు ఎక్కడికో వెళుతున్నాము. వెళుతున్నప్పుడు మేబీ ఒంగోలు ఆ ఏరియా దాటిన తర్వాత అనుకుంటాను, వెళుతుంటే రోడ్డు మీద కొంతమంది కాలి నడుకుతూ నడిచి వెళుతున్నారు. మేము ఏదైతే అనుసరిస్తున్నామో దాన్నే బోధిస్తున్నాం. మేము అనుసరించేదాన్నే బోధిస్తున్నాము, బోధించేదాన్ని మేము అనుసరిస్తున్నాం. వెళుతూ ఉంటే దారిలో పాపం ఎవరో ఏదో టెంపుల్కి వెళ్తున్నారు, ఏదో గుళ్ళు గోపురాలకి వెళ్ళేవాళ్ళు ఉంటారు కదండి. ఎక్కడి నుండో కాలి నడుకుతూ నడిచి వస్తున్నారు పిల్లల్ని తీసుకుని. వాళ్ళు మంచినీళ్ళ కోసం బండిని ఆపారు. మన కారు ఎటు 100 వేగంలో ఉంటుంది కదండి. చూస్తుండగానే నిమిషాల మీద అటు వెళ్ళిపోయారు. నాకు తెలియక ఎవరు వాళ్ళు అక్కడ నిలబడి ఏదో ఆపినట్టున్నారు కదా బండి. అంటే అన్న వాటర్ బాటిల్ ఏదో సైజ్ చేశారంటే వాటర్ బాటిల్ నీళ్ళ కోసం అడిగారంటే అప్పుడు నేను అన్నాను, మరి ఆపకపోయారంటే అన్న వాళ్ళు మనోళ్ళు కాదన్న, వాళ్ళు కేస్టిన్ కాదు, వాళ్ళు సైతాన్ బిడ్డలు. ఏ బిడ్డలు అంటే వాళ్ళు సైతాన్, నీవు సైతాన్ బిడ్డలు అన్నవాళ్ళు. వాళ్ళకి ఏందన్న మనం నీళ్ళు ఇచ్చేదంటే నోరు మూయి, బండి వెనక్కి తీసుకోండి అన్న. చాలా దాటి వచ్చేసంటే అయినా పర్వాలేదని వెనక్కి వెళ్ళి కారు ఆపి, మన బండిలో ఎటు వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాళ్ళందరికీ వాటర్ బాటిల్ ఇస్తే మనోళ్ళు అంటారు, అన్న వాళ్ళకి ఎందుకన్నా ఇచ్చేది, మనం సహాయం చేస్తే మనోళ్ళకి చేయాలన్నా. దేవుని బిడ్డలకి సహాయం, దేవుని బిడ్డలకు దేవుడు ఎట్టు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సర్వ సృష్టికి ఆయనే ఆధారం. వాళ్ళు ఏ మతమైనా కానీ ఏ కులమైనా కానండి, ఏంటండి దేవుడు నమ్ముకోవాలి, నమ్ముకోకపోవడం అనేది దేవుని యొక్క అనుగ్రహం. అది అనుగ్రహం. ఎవరికైతే దేవుని అనుగ్రహం ఉంటుందో వాళ్ళందరూ చీకట్ల నుండి వెలుగులోనికి వస్తారు. చప్పట్లు కొడదాం అందరూ గట్టి గట్టి గట్టి. హల్లెలూయా. సో అందరూ మారాలని కదా మనం ప్రార్థన చేస్తున్నాం. ఇవ్వండి వాటర్ బాటిల్ ఇవ్వండి అంటే వాళ్ళకి వాటర్ బాటిల్ ఇస్తుంటే వాళ్ళు, అయ్యా భోజనం చేయలేదా, ఏదైనా సహాయం చేయండి అంటే వెంటనే మా వాళ్ళు చూసారా మాకు తెలుసు అంటే నోరు మూయరా బాబు, ఇవ్వండి వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి. వెంటనే వాళ్ళు కొంచెం ఆర్థిక సహాయాన్ని అందిస్తే ఫోన్ చేసుకోండి. అన్న వాళ్ళు మోసగాడో వాడు ఎటు వంచకడో అది వాడి విధానం. నిన్ను అడుగువానికి ఇమ్మని ప్రభు చెప్పాడు. మన దగ్గర ఉన్నప్పుడు లేదని మనం చెప్పకూడదు. ఇవ్వండి. అన్నమే కదా అడిగింది, సున్నం అడగలేదుగా, బంగారం అడగలేదు కదా. బంగారం అడిగితే సరే మనం ఆలోచించదు. అన్నమే కదా, అన్న వస్త్రమే కదా అడిగింది, అన్నం నీళ్లే కదా అడిగింది. ఇవ్వండి అంటే అన్న వాళ్ళు క్రైస్తవులు కాదన్న, వాళ్ళు సైతాన్ దగ్గరికి పోతున్నారంటే సైతాన్ దగ్గరికి పోతే ఎవరి దగ్గరికి పోని, ఎవరి దగ్గరికి వెళ్ళిన ఆకలి అనేది అందరికి ఆకలే కదా. ప్రైజ్ ది లార్డ్. అదే సహోదర ప్రేమ, అది మన దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తుంది. చెప్పండి కూడా అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఆ మధ్య మేము ఒక చోట ఎక్కడో కాఫీ తాగుదామని ఒక చోట ఆగామండి. కాఫీ తాగుదామని ఒక చోట ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుదామని, టీ కానీ కాఫీ కానీ తాగుదామని కాఫీ షాప్ లేకపోతే టీ స్టాల్ అక్కడ ఆగాము. అక్కడ వెంటనే ఒక పెద్ద ఆయన వచ్చేసి, అయ్యా ఏదైనా సహాయం చేయండి అయ్యా అని అన్నాడు. వెంటనే సరే ఏదైనా సహాయం చేద్దామని చెప్పి పాకెట్లో చేయి పెట్టేసరికి ఆ షాప్ ఆయన అన్నాడు, అయ్యా సార్ వీళ్ళకి ఇవ్వద్దు, వీళ్ళు ఇంతే వస్తూనే ఉంటారు, వాడికి ఏం కుదరలేదు. ఈ ఊర్లో వాడికి 3 స్టేర్ బిల్డింగ్ ఉంది, పిల్లలంతా పెద్దగా చదువుకున్నారు, ముసలోడు ఇట్టున్నాడు కానీ జేబులో ఐఫోన్ ఉంటుంది ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. ఇయ్యొద్దు, వీళ్ళకి వేరే పని ఉండదు, తెల్లారితే ఎట్లా వస్తుంటారంటే. వెంటనే నేను ఆయన చూసి అడిగాను, బ్రదర్ ఆయన అడుక్కుంటున్నాడంటే అడుక్కోవడానికి కూడా ధైర్యం ఉండాలి కదండి. అడుక్కునేవాడికి ధైర్యం ఉండాలా లేదా? నాకైతే లేదండి ధైర్యం. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఇంట్లో వాళ్ళని కొంచెం అన్నం పెట్టమని అడిగే ధైర్యం నాకు లేదు. ఆనాడు లేదు, ఈనాడు లేదు. పెడితే తినడో లేకపోతే చేతులు, నాకు ధైర్యం లేదు. ఏదో మన ఇంట్లో వాళ్ళని కొంచెం అన్నం పెట్టమని అడిగేది ధైర్యం కూడా నాకు లేదు, అడగలే నేను. చిన్నప్పుడు నాకు మా ఇంట్లో అందరూ మేము కలిసి భోజనాన్ని కూర్చుంటాం. అందరు కలిసి భోజనం వండిన ఫుడ్ అంతా తీసుకొచ్చి మధ్యలో పెడతారు. అమ్మ ఉంటే అమ్మ వడ్డిస్తుంది, అమ్మ బయటకు వెళ్తే మా అక్క వాళ్ళు వడ్డించేవాళ్ళు. సరే రెగ్యులర్గా అమ్మ వడ్డించేది. ఎప్పుడైనా అమ్మకు తెలుసు కాబట్టి మనం ఎంత తింటామో ఆమె మనం అడగకపోయినా సర్వ్ చేసేది. అక్కోళ్ళకి మరి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కదండి. సరే వడ్డిస్తున్నప్పుడు అందరికి భోజనాలు పెట్టేవాళ్ళు, తినేవాళ్ళు. మా తమ్ముళ్ళు వాళ్ళందరూ ఏదైనా కావాలంటే కొంచెం అన్నం పెట్టు, కూరయ్, ముక్కై అని అడిగి వాళ్ళు తినేవాళ్ళండి. నేను పళ్ళెంలో అన్నం అయిపోయింది అనుకోండి, అసలు అడగను, మా అక్కోళ్ళే కదా, నా తోడుపుట్టిన వాళ్ళే కదా, వాళ్ళని అడగడానికి నాకెందుకు సిగ్గు. అయినా నేను సిగ్గుపడుతూ తలదించుకొని పళ్ళనీటి గీరుతూ ఉండేవాడిని.
గీరుతా సౌండ్ చేస్తూ ఉండేవాడు. అప్పుడు మా అక్క చూసి ఏరా ఇంకొంచెం అన్నం వడ్డించమంటావంటే అని అప్పుడు అనేది ఒరే దుర్మార్గుడా, మేమేమైనా పరాయి వాళ్ళేవరా అసలు, అక్కని అడగడానికి ఏమైందిరా, అడిగితే వడ్డిస్తాను కదా, ఎందుకు పళ్ళెం గీరుతున్నామని వాళ్ళే చూసి నాకు వడ్డించేవాళ్ళు. అంటే ఇంట్లో వాళ్ళని అడిగే ధైర్యమే నాకు ఉండేది కదా. ఆనాడైనా ఈనాడైనా అంతే, ఏదైనా తినమని తెచ్చిస్తే తప్ప నాకు పలానా కావాలి పలానా తినాలని నేను అడిగింది చాలా అరుదు, చాలా అరుదు. ప్రైజ్ ది లార్డ్. నేను ఆ టీ స్టాల్ ఆయన చెప్పాను, సార్ నీవు నేను ఇద్దరు ఒక పళ్ళెం పట్టుకుని ఆ చివరి దాకా వెళ్ళి అడుక్కొచ్చేదానికి వెళ్దాం, వస్తారా? అడుక్కొని ధైర్యం నీకుందా? అడుక్కొని ధైర్యం నాకుందా? మనకు లేదు కదా. మరి వాడు అడుక్కుంటున్నాడంటే మరి వాడికి ధైర్యం ఉంటేనే కదా అడుక్కుంటున్నాడు. దొంగతనం చేసేవాళ్ళని ఎందుకు దొంగతనం చేస్తుంటే అడుక్కోవడానికి కావలసిన ధైర్యం లేక చీకట్లో వెళ్ళి వాళ్ళు దొంగతనం చేస్తారు. ఇస్తే ఇద్దాం బ్రదర్, లేకపోతే మౌనంగా ఉందాం తప్ప ఆ వీళ్ళకి ఇల్లు ఉంది ఆడి వివరాలు నీవెందుకు తీసుకున్నావు అంటే నీ మైండ్ అడుక్కొని వాడి చుట్టూ తిరుగుతుంది అనమాట. వాడికి ఏమన్నా అడుక్కుంటున్నాడు, మన దగ్గర ఉంటే మనం సాయం. ఇది సహోదర ప్రేమ. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ధర్మం చేసేటప్పుడు వాడు యోగ్యుడా, వాడు పాత్రుడా, వాడు నీతిమంతుడా, వాడు పరిశుద్ధుడా, వాడి అవన్నీ మనకు అనవసరం. మనం చేసేది ధర్మం, మనం చేసేది సహాయము. వీడి సహాయానికి పాత్రుడా యోగ్యుడా అవన్నీ మనం ఎవరు అంచనా వేయడానికి. ఆయన అడుగుతున్నాడు, సహాయం చేయాలని మనసునికి ఉన్నప్పుడు సహాయం చేయాలని. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో ప్రియులరా, దేవుడు అంటాడు ఏశావు సంతతిలోనికి, లేకపోతే ఏశావు యొక్క మన్యములోనికి మీరు ప్రవేశించినప్పుడు కావాలంటే డబ్బు పెట్టి నీళ్లు కొనండి, అవసరమైతే డబ్బు పెట్టి ఆహారాన్ని కొనండి తప్ప వాళ్ళతో కలహమాడద్దు, వాళ్ళతో కలహమాడద్దు. బోయాజు విచారిస్తున్నాడు, రూతు ఎవరు, ఆమె కొంచెం పరిగె వదలండి, అమ్మ ఇక్కడ కూర్చొని మంచినీళ్ళు తాగు, ఇక్కడ కూర్చొని భోంచే, ఏ బాబు అమ్మాయి జోలికి వెళ్ళొద్దు. దిక్కులేని వాళ్ళు కనబడితే దిక్కుమాలిన వాళ్ళతో లేచి మాట్లాడుతుంటారు కదండి. భర్త లేని స్త్రీలను చూసి, సంరక్షణ లేని ఆడవాళ్ళని చూసి అడ్డమైన అడ్డగాడిదలని కూస్తుంటాయి కదండి. అట్లాంటి వాళ్ళ బాబు జాగ్రత్త, ఆ పిల్ల జోలికి ఎవరైనా పెడితే మర్యాద ఉండొచ్చు. కూర్చోమ్మా ఇక్కడ కూర్చో, ఆడోళ్ళ మధ్యలో కూర్చో, తిని ఇక్కడ భోంచే, నీకెందుకే అంత బాధ్యత. అదే క్రీస్తు ప్రేమ. ఎవరు ఎలా అయితే నాకెందుకు, ఎవరేమైపోతే నాకెందుకు, నేను బాగున్నాను అనుకుంటే ఎట్లా? ఓ పరదేశి వచ్చింది, ఓ అన్యురాలు వచ్చింది, పరిగె ఏరుకొనివ్వండి. ఆమె యూదురాలు కాదు కదా, ఈమె ఎందుకు మన పొలంలో రావడం, రానియొద్దు అని కాదు, ఏరుకొనివ్వండి. ఇటు కూర్చో తల్లి, ఇక్కడ కూర్చో, తిను, ఈ మంచినీళ్ళు తాగు. అలా ఆ రోజు ప్రియుల బాధ్యత తీసుకున్న గనుకనే ఆ రూతమ్మ యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలోనికి వచ్చింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ రూతును బట్టి ఈరోజు మన బోయజుని గురించి ధ్యానిస్తున్నాం కదా, ఆ రూతును బట్టి కదా బోయజుని గురించి మనం ధ్యానిస్తున్నాము. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మనం మంచి దేశంలో ప్రవేశించబోతున్నాం కనుక మనం గమనించవలసింది, గుర్తించవలసింది ఏంటంటే సహోదర ప్రేమతో ఉండే, కలహాలు వద్దు. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, గొడవలు వద్దు బ్రదర్, నాతో కాదు ఎవరితో వద్దు. ప్రైజ్ లార్డ్. ఏం చేసుకుని గొడవలు, ఈగో, నేను గొప్ప ఏం చేసుకుంటాను చెప్పండి. నిజమే, నీవు గొప్పే. ఇప్పుడు ఏమైంది? నేను గొప్ప సరే నీవు గొప్ప, ఇప్పుడు ఏమొచ్చింది నీకు? పరలోకం నుండి ఏమైనా కిరీటం నీ తల మీదకి వచ్చిందా? సర్లే నేను చిన్నే, లేకపోతే నేను తక్కువనే, ఓకే, నాకేమైనా పోయిందండి? నాకేమైనా నష్టం జరిగిందా? నా ప్రాణం ఏమైనా పోయిందా? కలహాలు, పోరాటాలు, స్థలాల కోసం, పొలాల కోసం, పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం, ఒకటే కలహాలు వద్దు. ఏశావు సంతతి కలహాలు వద్దు. ఎందుకంటే ఆ భూమిని నేను వారికి స్వాస్థ్యముగా ఇచ్చాను. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే, కాపరి వైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే.
కాపరివైన నీవు నా జీవం పాపపు ఊబిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే. పాపపు ఊబిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే. పావురము వలె నీ సన్నిధిలో పావురము వలె నీ సన్నిధిలో నా జీవం కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవేనా ప్రభువా నీవేనా ప్రభువా నీవేనా ఆశ్రయం ఆశ్రయం. స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి స్తుతియాగముగా పానార్పణ చేతు స్తుతియాగముగా నీ సేవలో స్తుతియాగముగా నీ సేవలో పానార్పణ చేతు స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతు స్తుతియాగముగా 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 నీ సేవలో ప్రాణార్పణ చేతు స్తుతియాగముగా యేసయ్యా యేసయ్యా స్తుతియాగముగా నీ సేవలో స్తుతియాగముగా 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 ఓహో ఓహో కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితినే. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడినే. వాక్యమయున్నని సహవాసము ధైర్యము పుట్టించి
వాక్యమయున్నని సహవాసము ధైర్యం పుట్టించి ఓ వాక్యమయున్నని సహవాసము ధైర్యం పుట్టించు వాక్యమయున్నని సహవాసము చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నా వర్తమానాన్ని ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టమును నెరవేర్చుచు ఉండుటకు గతించిన కాలమే చాలు. గతించిన కాలమే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, అరణ్యములో మనం సంచరించిన కాలము చాలును. రెండవదిగా ప్రియులారా, గతించిన కాలము చాలు. ఏంటి గత కాలము అంటే అన్యజనుల ఇష్టాలని నెరవేరుస్తూ వచ్చాం. ఎవరి ఇష్టాలండి? అన్యజనులు ఎలా ప్రవర్తించారో మనం కూడా అలాగే ప్రవర్తించవచ్చాం. అన్యజనులు ఏదైతే అనుకున్నారో దాన్ని మనం కూడా అనుకున్నాము, దాన్ని చేస్తూ వచ్చాం. ఏంటి అన్యజనులు అంటే ప్రియులారా, పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు, ఇవన్నీ కూడా అన్యజనుల ఆచారాలు, అన్యజనుల పద్ధతులు. వీటిలో గతించిన కాలం మనం ఉన్నాం, ఇక అది చాలు అని వాక్యం హెచ్చరిస్తుంది. పేతురు అంటే ఇక చాలవి. పోకిరి చేష్టలు, పనికిమాలిన చేష్టలు దేవుని బిడ్డలకి తగవు. దురాశలు, ఆశపడాలి కానీ దురాశ, మద్యపానం, రకరకాలమైన పద్ధతులకు ఈరోజు కొంతమంది బానిసలు అవుతున్నారు. గతంలో అలాంటి పరిస్థితులు గుండా వచ్చారు, ఇక మారాలి. అన్ని జనుల ఇష్టాన్ని నెరవేరుస్తూ వచ్చారు. గతించిన కాలమే చాలును. అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరి. దేవుడు సమాధానకర్త తప్ప అల్లరికి ఆయన కారకుడు కాడు. అల్లరితో కూడిన పనులు, ఆరాధన వేరు, అల్లరి వేరు. త్రాగుబోతుల విందులు, అంతే తినాలండి. వీకెండ్ పార్టీలని శని ఆదివారాలు సెలవులు, తినడం, త్రాగడం, పనికిమాలిన వ్యవహారాలు జరిగించడం, వారమంతా పనిచేస్తారు, సాటర్డే సండే సెలవులు, ఇక వెళ్ళిపోతారండి. అవన్నీ వెస్ట్రన్ కల్చర్లు, అవన్నీ అవి మనకు మన మధ్యలో కూడా అవి స్థానాన్ని స్వతంత్రించుకుంటే జ్వరపడుతున్నాయి. అవి మన మధ్యలో కూడా అవి చాప కింద నీళ్ళలాగా దూరుతూ ఉన్నాయి. చేయదగని విగ్రహ పూజలు, చేయదగని విగ్రహారాధన, ఇవన్నీ అన్యజనుల ఆచారాలు, ఇవి అన్యజనుల ఇష్టం. వాటిని గతించిన కాలం మనం నెరవేరుస్తూ వచ్చాం, ఇక చాలు అని దావీదుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను ఎంతటి జ్ఞాని అండి, సొలొమోను ఎంతటి జ్ఞాని. అలాంటి జ్ఞాని యొక్క మనసుని విగ్రహారాధన చేసే ఆ స్త్రీలు, తన భార్యలు తన మనసును మార్చేశారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటుంటారు, అన్నయ్య మా ఆయన మారలేదు, ప్రార్థన చేయమంటే నేను నమ్మను. అసలు ఎంత ప్రార్థన చేసినా ఆయన మారట్లేదంటే నేను నమ్మనమ్మా. అదేంటి అన్నయ్య అట్ట అంటారంటే, స్త్రీలు అనుకుంటే ఆడు ఎట్టంటి వాడినైనా తిప్పేస్తారు. ప్రైజ్ ది లార్డ్.
నీ శక్తి నీకు తెలీదమ్మా, నీ టాలెంట్ ఏదో నీకు తెలియదు, నువ్వు పిచ్చి దానిలాగా ఆయన మారట్లేదు అంటుంటే నమ్మ, దేవుడు నీకు ఇచ్చిన తలాన్ని గురించి. సొలొమోను ఎంతటి జ్ఞాని అండి. సొలొమోను జ్ఞానానికి మనం అంచనా వేయగలుగుతామా? ఆ సాక్షాత్తు దేవుడి దగ్గర నుండి రిసీవ్ చేసుకున్న జ్ఞానం అది. ఆయన జ్ఞానాన్ని చూడడానికి షేబా దేశం నుండి రాణి వచ్చిందంట. నేను విన్నది కొంచెమే కానీ చూసింది ఎంతో గొప్ప విషయాలు చూస్తున్నానని దేవుని స్తుతించి తిరిగి వెళ్ళింది ఆమె. ప్రైజ్ లార్డ్. సొలొమోను జ్ఞాన సంపదకు కారణం ఏం చెప్పరండి? ఈ ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరూ సొలొమోను జ్ఞానాన్ని చూడడానికి కోసం వచ్చేవాళ్ళంట. మంత్లీ ఒక ప్రోగ్రామ్ ఏదో ఉండేదంట, లేకపోతే ఇయర్లీ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉండేదంట. వచ్చేవాళ్ళు వట్టి చేతులతో వచ్చేవాళ్ళు కాదంట. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఇప్పుడు రేపు గుడాల పండుగ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, దేశ విదేశం. వాళ్ళ దేశపు ఏదో ఒక విలువైన వాటిని తీసుకొస్తారు. మనీ అని కాకపోయినా ఏదో తీసుకొచ్చా, ఇది మా దేశపు సంపద, ఇది మా దేశంలో ఇది విలువైందని ఏదో గిఫ్ట్ ఇచ్చి వెళ్తుంటారు కదండి. అట్లా సొలొమోను చూడడానికి కోసం ప్రజలు బహుమతులు బహుమానాలు దూరదేశం నుండి మోసుకుంటూ వచ్చేవాళ్ళు అంట. ప్రైజ్ లార్డ్. సొలొమోను ఖజానా నిండిపోయేదంట. ప్రైజ్ లార్డ్. అంతటి అపురూపమైన జ్ఞానవంతుడైన సొలొమోను మనసుని మలచింది ఎవరు? ఆ విగ్రహారాధన చేసే స్త్రీలు అతని మనసుని విగ్రహాల వైపు త్రిప్పివేశారు. అందుకే బైబిల్ చెప్తుంది, గతించిన కాలంలో అలా బ్రతికామేమో, అన్ని జనుల ఇష్టాన్ని నెరవేరుస్తూ ఒకవేళ గత కాలంలో మనం బ్రతికాం, ఇక చాలు, ఇక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి ఎలా ఉండాలి? 7వ వచనం కూడా చదవండి. అవన్నీ మానేసి ఎలా ఉండాలి చెప్పండి. అయితే అన్నిటికీ అంతం సమీపమైంది గనుక కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. ప్రేమ అనేక పాపములను కప్పివేస్తుంది కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిలో ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి. సణుగు కొనకుండా ఒకరి కోసం ఒకరు ఆతిథ్యం ఇవ్వండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. గతించిన కాలం, అన్యుల ఇష్టం నెరవేర్చిన గతించిన కాలం, ఇక చాలు. మరి ఏం చేయాలంటే బైబిల్ చెప్తుందండి, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు ఎల్లప్పుడూ మెలకువగా ఉండండి. ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కానీ బైబిల్ అంటది ప్రార్థన చేసేవాళ్ళు కాదు, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయాలి. స్వస్థ బుద్ధి, ప్రార్థించేవాడికి స్వస్థ బుద్ధి ఉండాలి. ప్రైజ్ లార్డ్. నీ బుద్ధి మంచిది కాకపోతే ప్రార్థన మానేయి. బుద్ధి మార్చుకోవాలి, మంచి బుద్ధి ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి. కొంతమంది బుద్ధి మంచిది కాదు, మళ్ళీ ప్రార్థన, ప్రభువా తండ్రి ఇదిగో నాయనా ఉన్నావో ప్రభువా, ఇక్కడ ఉన్నావా, దూరంగా ఉన్నావు ప్రభువా, దిగిరా నాయనా, ఇదిగో ప్రభువా ప్రపంచంలో ఉన్నా, ప్రపంచం వద్దులే కానీ ప్రభువా భారతదేశం మా దేశం గొప్ప దేశం, ఈ దేశంలో ఈ నేల మీద తండ్రి ఇక్కడ పుట్టే భాగ్యం నువ్వు మాకు ఇచ్చావు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నా సహోదరులు సహోదరులు వాళ్ళందరూ రక్షణ పొందాలి. మరి ఎంతమంది ఉంటారు భారతదేశంలో? 140 కోట్లు, 140 కోట్ల మంది అంటే ప్రభువా ఇప్పుడే మా సహోదరి చెప్పింది. తండ్రి వీళ్ళందరూ మారు మనసు పొందాలి. దాంట్లో ఆల్రెడీ కొంతమంది పొందారనుకో ప్రభువా, ఇంకొంతమంది పొందాల్సిన వాళ్ళు ఉన్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. నేను అంటానమ్మా 140 కోట్ల మంది ప్రజల సంగతి తర్వాత, ముందు మీ ఆయనకు అన్నం పెట్టావా? చూడు, అసలు ఉప్పు చేపలాగా దయ్యరాడు, నీవేమో ఉప్పు బస్తాలాగా ఉన్నావు, ఆయన ఉప్పు చేపలాగా మారాడు. ఉసూరని కూర్చున్నాడు. ఆ మొహం చూస్తే నీకు జాలి రాదంటే చెప్పేశాడా? సైతాన్ గాడు నా గుడ్డెల మీద కూర్చుంటే సైతాన్ గాడు చెప్పేశాడు అన్నీ. అంటే ఆయన చెప్పడం కదా, మరి చూస్తేనే తెలుస్తుంది కదా ఉప్పు చేపలాగా. అంటే గుమ్మాలు తింటాడు కదా, అవి చెప్పడా? సర్లే, ఆయనతో ఎందుకు ప్రభువా మరి గుడారాల పండుగ అంటే ప్రభువా, నేను అంటాను స్వస్థ బుద్ధితో ప్రార్థన చేయాలి. చెప్పండి కూడా మంది గట్టిగా. బుద్ధి మంచిదయ్యో, బుద్ధి మంచిది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చిన్నప్పుడు నేను కంబైన్డ్ స్టడీస్ అని ఉండే మేము చదువుకుంటాం, ఇప్పటికే ఉన్నాయి అనుకోండి. ఫ్రెండ్స్ అంతా కలిసి చదువుకున్నాడు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిసి మా ఇంట్లో అయితే వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో అయితే మేము వెళ్ళేవాళ్ళం.
మా ఇంట్లోకి వస్తే మేము చదువుకొని అక్కడే మాకు స్నాక్స్ కావాలంటే అమ్మ తయారు చేసి అవసరమైతే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి అందరూ అక్కడే కలిసి తిని చదువుకునేవాళ్ళు. ఒక్కొక్కసారి తెల్లవారుజాము వరకు అక్కడే చదువుకునేవాళ్ళు. వీలైతే అక్కడే పడుకుని ఉదయం లేచి చదివేవాళ్ళు. కంబైన్డ్ స్టడీస్ అనేవాళ్ళు. అప్పుడు మేము ఆ స్టడీస్ కోసం వెళ్ళి కూర్చొని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా లేకపోతే వాళ్ళు మా ఇంటికి వచ్చిన ఫస్ట్ ఒక 2-3 అధ్యాయాలు ఏంటంటే చదువుకుంటాం. ఒక లెసన్ 2 లెసన్ చదివి ఇదేంట్రా అదేంట్రా అని అడుగుతామండి. చిన్నగా ఆ కాన్వర్సేషన్ అనేది, అరే నీకు తెలుసారా నీకు స్టార్ట్ చేస్తే వీడొకడు చెప్పి వాడొకడు చెప్పి నేనొకడు చెప్పి తెల్లారే వరకు ఏంటండి పనికి మాల కబర్లని చెప్పుకుంటుంటాం. పనికి మాల కబర్లని చెప్పుకుంటుంటే మధ్యలో మరలా మా అమ్మ కానీ మా ఇంట్లో ఉంటే మా అమ్మ, వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళమ్మ ఏదో స్నాక్స్ తీసుకుని నాన్న చదువుతున్నట్టు చెప్పరా చెప్పరా ఏంటో ఎక్కడెక్కరా అని చెప్పేసి మొత్తం మీద చదివి స్నాక్స్ తిని టీ తాగి డ్రింక్స్ తాగి కూల్ డ్రింక్స్ తాగి మరలా కాకమ్మ కబర్లు. ఈరోజు కొంతమంది ప్రార్థన అని పేరు చెప్పుకొని చేసే పనులు ఇవే. ప్రార్థనకు వస్తారు, ప్రేమ కలిగిన తండ్రి ఇదిగో నాయనా అదిగో నాయనా అని. ఆ తర్వాత నీకు తెలుసా ఈ మధ్య ఆమె రావట్లేదంట, ఏమైందక్క అంటే అయ్యో నా నోటితో నేను చెప్పలేనమ్మా. అర్థమైందండి? పనికి మాలు సంగతులన్నీ మాట్లాడుకుని లాస్ట్లో ప్రార్థన చేద్దాం, మరలా దైవ సేవకులు చూస్తే మరలా వాక్యంలో చెప్తారు ఇవ్వగానే ప్రార్థన చేద్దామని మరలా బుద్ధి మార్చుకో. ఆమె చెప్పడం గట్టిగా హల్లెలూయా. అండ్ ప్రియులారా, ఒకరిడలో ఒకరు ప్రేమ దోషాన్ని కప్పుతుందండి. ఆమె ప్రేమ దోషాన్ని కప్పుతుంది. రీసెంట్గా ఒక తల్లి ప్రార్థనకు వచ్చిందండి. కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, ఏం చేద్దాం మనం, ఎంతైనా నా తల్లి వయసులోనో లేకపోతే మా అవ్వ వయసులోనో ఉంటుంది. ఆమె వచ్చి చెవుడు ఆమెకి అందరి మధ్య నడుచుకుంటూ వచ్చి కూర్చుంటుంది. అమ్మా కూర్చోమ్మా ఒక పక్కన అంటుంటే అంటుంది. మనం ఏం చేద్దాం చెప్పండి? కూర్చో తల్లి కూర్చో అంటే ఏంటయ్యా అంటుంది. ఇటు కూర్చొని కోపం వస్తుంది వాక్యం చెప్తున్నప్పుడు. నేను సరే కూర్చోమ్మా కూర్చొని కూర్చోబెట్టాను. అది ఫస్ట్ సర్వీస్. రెండో సర్వీస్ మరి ఆమె వచ్చేది అదే ప్లేస్లో జనాలందరూ తొక్కుంటూ. కోపం వస్తుంది కొన్నిసార్లు. మనం ఏదైనా చెప్పినా ఆమెకు వినపడట్లేదు. కోపించడానికి అవకాశం ఉంది కానీ ఆమె మీద నేను కోపడలేకపోతున్నాను. ఎందుకు తెలుసండి? ఆమెను ప్రేమిస్తున్నాను కనుక, నా తల్లి స్థానంలో ఉంది కనుక నాలో ఉన్న ప్రేమ ఆమె రైట్ అని అన్నట్లా. మధ్యలో రావడం తప్పు కదండి, జనాల్లో దాటుకున్నాడు తప్పు. అందరూ డిస్టర్బ్ అవుతున్నారు, అంతమంది డిస్టర్బ్ అవ్వడానికి ఆమె కారణం అవుతుంది. కోపం వస్తుంది కానీ నాలో ఉన్న ప్రేమ ఆ దోషానికి కూస అని వాక్యం చెప్తుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కోపించడానికి అవకాశం ఉంది, గద్దించడానికి అవకాశం ఉంది. ఆ వయసును బట్టి ఆ తల్లిని 10 మందిలో అవమానపరచడం పెద్ద విషయం అని చెప్పండి. కొంతమంది చిన్న అవకాశం వచ్చిన వాళ్ళు అల్లరి చేయాలని వాళ్ళు అల్లరి పట్టించిన పెద్ద విషయం కాదు. ఎదుటి మనిషిని మనం హేళన చేసి ఎగతాళి చేసి పెద్ద విషయమేమి కాదు. అది ఎవరైనా చేస్తారు. కానీ నీలో ప్రేమ ఉన్నప్పుడు, ఎదుటి మనుషులు దోషం ఉన్నప్పుడు నీ ప్రేమ ఆ దోషాన్ని కప్పివేస్తుంది. అందుకే ఒకరిడలో ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండమన్నాడు దేవుడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మనుషుల లోపాలతో మనకి ఎందుకండి ప్రేమ? నా దగ్గర ఒక అమ్మాయి చెప్పిందండి రీసెంట్గా. ఆ మాట విని నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ అమ్మగారు ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు, కొంచెం చెప్పయ్యా, కొంచెం నీవైనా చెప్తే నీ మాటను వింటుందంటే అప్పుడు నేను ఆ చెల్లిని చూసి అప్పటికి ఆమెకి దగ్గర 30 years దాకా వచ్చిందనమాట. సో నేను ఎందుకమ్మా పెళ్ళి అంటే ఎందుకు వద్దంటున్నావు అని అంటే అప్పుడు ఆ అమ్మాయి నాతో చెప్పింది, అన్న నేను చూసేదానికి కొంచెం అందవిహీనంగా ఉంటాను, అందం లేకుండా వికారంగా ఉంటాను అనే సంగతి అందరికీ తెలుసు. మనిషి కొంచెం పొట్టిగా ఉంటాను, కొంచెం పళ్ళు ఎత్తుగా ఉంటుంది, అంటూ రూపం కూడా అంత అందంగా ఉండనని వచ్చిన సంబంధాలన్నీ కూడా 20 years నుండి నాకు సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు దగ్గర 10 years నుండి పెళ్లి సంబంధాలు జరుగుతున్నాయి. వచ్చిన వాళ్ళందరూ పళ్ళెత్తుగా ఉందనో, మొహం బాగలేదనో, రంగు తగ్గిందనో, హైట్ తగ్గిందనో ఏదో కారణంలో చెప్పి వెళతా ఉన్నారనయ్య. నేను అలసిపోయాను, విసిగిపోయాను. ఇప్పుడు ఏదో ఒక సంబంధం వచ్చింది, వీళ్ళు కూడా ఎందుకు చేసుకుంటున్నారో నాకు తెలీదు. ఆయన కూడా నేను నచ్చుండను, కానీ ఆయన చేసుకుంటున్నట్టు వాళ్ళ ఉద్దేశాలు ఏంటో నాకు తెలీదు. అమ్మేమో చేసుకోమని ఒకటే తొందర చేస్తుంది. అమ్మాయి నాకు చెప్పిన మరొక మాట ఏంటంటే, అన్నయ్య సరే నాకు పెళ్లి చేసుకోవాలనే ఉంటుంది, కానీ నా భయం ఏంటంటే నేను పెళ్లి చేసుకుంటే నాకు కూతురు పుట్టిందనుకో, నా కూతురు కూడా నాలాగే పుడుతుంది కదా.
నాకు తెలివి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఇంచుమించు 15 సంవత్సరాల నుండి మనుషులు నన్ను ఎగతాళి చేసి అలసిపోయిన అన్నయ్య. ఇంట్లో ఎగతాళి, స్కూల్లో ఎగతాళి, కాలేజీలో ఎగతాళి, సమాజంలో ఎగతాళి. నేను రోడ్డు మీద వెళుతుంటే నవ్వుతూ ఉంటారు. నా ఆకారాన్ని చూసి, నా హైట్ను చూసి, నా ఎత్తుపళ్ళు చూసి నన్ను ఎగతాళి చేసి అలసిపోయిన అన్నయ్య. నాకు విసుగొచ్చేసింది ఇంకా లైఫ్. రేపు నేను పెళ్లి చేసుకుంటే నాకు ఒక బిడ్డ పుట్టి అందంగా పుడితే పర్వాలేదు, నా అమ్మాయి కూడా నా పోలికలతోనే పుట్టింది అనుకోండి, ఆ బిడ్డ జీవితం కూడా లైఫ్ అంతా ఆ బాధ అనుభవించాలి కదా. అందుకే ఈ బాధ నాతోనే ఉండిపోనియండి, ఈ బాధ నాతోనే ముగించబడినవన్నయ్య. అందుకే నేను పెళ్లి చేసుకోవాలని నేను అనుకోవట్లేదంటే నాకు గుండె బరువెక్కిపోయిందండి అన్నమాట. ఆ కళ్ళలు నీళ్ళు. అలా ఎందుకు అనుకుంటావు తల్లి అంటే, అన్నయ్య సమాజం అలాగే ఉంది, మీరు ఎంత మమ్మల్ని అభిమానించిన సమాజం అలాగే ఉంది. ఈ కుళ్ళిపోయిన సమాజంలో మా అందం అనేది బాహ్య రూపం కాదమ్మా, అది మనసుకు సంబంధించిందంటే అంటది అన్నయ్య, అది మనకు తెలుసు అన్నయ్య, కానీ సమాజం అలాగే చూస్తుంది. కనుక ఈ బాధ నాతోనే ఉండనివ్వండి, నాకేం బాధ లేదు, నేను ఎట్టడో బ్యాలెన్స్ చేసుకుని వెళ్తాను, ఎట్టడో బతికేస్తాను. దేవుడు బతికించినంతకాలం నేను పెళ్లి చేసుకుని, నేను పిల్లలు కానీ నా పిల్లలు ఇలాగే పుట్టారనుకో, వాళ్ళకి ఆ బాధ ఎందుకన్నా అంటే నిజంగా నాకు ఆ రోజు కంటి నిండా నీళ్ళు వచ్చేసింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎదుటి మనిషిని ప్రేమించినప్పుడు వాళ్ళ లోపాలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, అనారోగ్యాలు ఉండొచ్చు, ఏంటంటే వాళ్ళ బాహ్య సౌందర్యంలో లోపాలు ఉండొచ్చు, వాళ్ళ మనసులో లోపాలు ఉండవు. ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ కప్పేస్తుంది. మనకు అవన్నీ తెలియదు అనమాట. ఎవరైనా లోపాలు ఉందనుకోండి, జక్కయ్యి చెట్టెక్కి కూర్చున్నాడు, ఎందుకు చెప్పండి, చెప్పాలి. మీరు చూసారా ఏంటండి, మీరు చూసారా ఎట్టంటారు మరి పొట్టివాడని? వెంటనే మీరు చూసారా, జక్కయ్యలో ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి, కానీ వెంటనే మనం ఏమంటాం, పొట్టివాడు. చెట్టు చాటును ఎందుకు ఆయన చెట్టెక్కి దాక్కోవాల్సిన అవసరం ఏం వచ్చింది? ఇప్పుడు అందరూ వచ్చి ప్రభువుని కలుస్తున్నారు కదా, ఆయన వచ్చి కలవలేడా? అందరూ వచ్చి ఆయన కలుస్తున్నారు కదా, కొంచెం ఆగి కలుస్తాడు. ఎందుకు చెట్టెక్కి కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందంటే, జనాలు ఆయన అవమానపరిచి ఆయన లోపాల గురించి మాట్లాడి మనుషులకు రావాలంటే ధైర్యం సరిపోవట్లా. ఎగతాళి చేసే మనుషుల మధ్యలో, హేళన చేసే మనుషుల మధ్యలో ఉండి మనుషుల మధ్యలోనికి రావాలంటేనే ధైర్యం సరిపోవట్లా. అలసిపోయాడండి. చూడాలని ఆశ ఉంది, ఆయన చేరాలని ఆశ ఉంది, కానీ ఈ కుళ్ళిపోయిన సమాజంలో ఈ ఎగతాళి చేసే మనుషుల మధ్యలో ఉండడం ఎందుకు, దూరంగా ఉండి చూసి వెళ్దామని చెట్టెక్కి ఆకు చాట్ల నుండి అలా చూస్తూ ఉన్నాడండి. ఏసై తిన్నగా చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య వెంటనే దిగిరా, ఈరోజు నేను ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఆయన ప్రేమ పూర్ణుడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఆయన ప్రేమకి ఆ లోపం కనిపించలేదు, ఆ ప్రేమాపూర్ణుడికి లోపం కనిపించలేదు. జక్కయ్యని ఎగతాళి చేయలేదు ప్రభు. జక్కయ్య వెంటనే దిగిరా, నేను వస్తాను నీ ఇంటికి. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. గతించిన కాలం అన్ని జనులాగా మనం ఆలోచించాము, అన్ని జనులాగా మాట్లాడాము, అన్ని జనులాగా ఎగతాళి చేసాము, అన్ని జనులాగా అల్లరి చేసాము, అన్ని జనులాగా పోకిరి పనులు చేసాము, అన్ని జనులాగా విగ్రహారాధనలు చేసామేమో. ఇక ఆ గతించిన కాలం చాలు. ఎవరిని నిందించొద్దు, ఎవరిని దూషించొద్దు, ఎవరిని ఎగతాళి చేయొద్దు, ఎవరిని అవమానపరచొద్దు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరిని అవమానపరచొద్దు, ఎవరిని నిందించొద్దు, ఎవరిని దూషించొద్దు. సాధ్యమైతే ప్రేమించి దోషాన్ని కప్పివేయండి. ప్రైజ్ ది లార్డ్. సణుక్కోకుండా ఒకరికొకరు ఆతిథ్యం ఇవ్వండి. సాధ్యమైతే మన ఇంటికి వచ్చినప్పుడు కనీసం మంచినీళ్ళైనా ఇస్తున్నామా మనం? గ్లాస్ ఆఫ్ వాటర్. ఇవన్నీ పోయిందండి, పద్ధతులన్నీ పోయినాయి మనకు. ఒకప్పుడు మన ఇళ్ళకి వస్తే కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చేవాళ్ళు, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కాళ్ళు గడిగే పని లేదు, గొంతు తడుపుకునే పని లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శారమ్మ జీవించినంత కాలము వంటగదికి పరిమితమై ఉందంట. శారమ్మ ఎక్కడైనా ప్రసంగం చేసిందా? ఎక్కడైనా మెసేజ్ చెప్పిందా? ప్రసంగం చేసిందా? స్వస్థత ప్రార్థన చేసిందా? అబ్రహాము భార్య అయిన శారా తన బతికిన కాలమెల్లా వంటగదికే పరిమితం అయిపోయింది. వండడం వడ్డించడం అంటే ఆడవాళ్ళు వంటిళ్ళు కుందేళ్ళ అంటారు కొంతమంది, సరే ఎవరేమని అనుకొని,
ఆమె జీవించిన కాలం అంతా ఆ వంటిల్లో ఉండిపోయి వండి వడ్డిస్తుంటే ఆకాశమందున దేవుడు ప్రత్యక్ష గుడారం అనే ఒక నమూనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆలోచనలు పడ్డారు. ఏ ప్లాన్ ఇద్దాం, ఎలాంటి ప్లాన్ ఇద్దాం అంటే వెంటనే దేవుడికి శారమ్మ గుడారం గుర్తుకొచ్చిందంట. ఎవరి గుడారం అండి చెప్పాలి? ఎవరి గుడారం? శారమ్మ గుడారంలో 3 గదులు ఉంటాయి. ఎన్ని గదులు ఉంటాయండి? 3 గదులు. మొదటి గది విజిటర్స్ వచ్చి, అతిథులు వచ్చి కూర్చొనే గది. రెండవదిగా వంట గది, ప్రైజ్ లార్డ్, అక్కడ వంట చేస్తూ ఉంటుంది. మూడోదిగా అబ్రహాము శారా కలిసి నివసించే గది. 3 గదులు. అందుకే మీరు చూడండి, చాలా వరకు మన పాత ఇళ్ళలన్నీ కూడా చూసుకుంటే 3 గదులు ఎక్కువ ఉండేవి. మధ్యతరగతి కుటుంబాలను చూడండి, 3 గదులు ఉంటాయి. ఒకటేమో హాలు, ఆ తర్వాత ఇంకొకటి పడక గది, ఇంకొకటి వంట గది. సరే, మంచిదండి. శారా గుడారంలో 3 భాగాలు ఉంటుంది. ఒకటేమో ఏంటంటే ఒక విజిటర్స్ వచ్చి కలిసే హాలు, ఆ తర్వాత ఒక వంట గది, ఆ తర్వాత వాళ్ళ పడక గది. 3 గదులు ఉంటాయి అన్నమాట. దేవుడు ఆ గుడారాన్ని నమూనాగా తీసుకున్నాడు, ప్రత్యక్ష గుడారం. అందుకే ప్రత్యక్ష గుడారం ఎంటర్ అవ్వగానే మనకు కనిపించేది ఆవరణం. అందరూ వస్తారు అక్కడికి. ఆమె చెప్పండి గట్టిగా. రెండవదిగా పరిశుద్ధ స్థలం. ఏ స్థలం అండి? ఆ పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయి చెప్పండి? ఏదో విశ్వాసాలు కాబట్టి చెప్పండి. ఏమేమి ఉంటాయి చెప్పండి? సన్నిధి రొట్టెల బల్ల. అక్కడ ఒక బల్ల ఉంటుంది, టేబుల్ ఉంటుంది, దాని మీద రొట్టెలు పేర్చి ఉంటారు. మన ఇళ్లలో రొట్టెలు అంటే మన రైస్ తింటాం కాబట్టి ఏంటి, ఎక్కడుంటుంది రైస్ చెప్పండి? వంటగదిలో ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ బలిపీఠం మీద నుండి అక్కడ ధూపం వేదిక ఉంటుంది, దాని మీద ధూపం వేస్తూ ఉంటారు. ఆ గది అంతా ధూపంతో నిండి ఉంటుంది. మన ఇళ్లలో ఏ గదిలో ఎక్కువగా పొగ ఉంటుంది చెప్పండి? వంటగది నిండా పొగ ఉంటుంది. అక్కడ ధూపం వేస్తుంటే ఆ పొగ ఆ గది అంతా నిండి ఉంటుంది. ప్రైజ్ లార్డ్. అండ్ ప్రియులారా, అక్కడ ఒక దీపస్తంభం ఉంటుందండి. ఆ దీపపు వెలుగు ఆ గది అంతటిని ఆవరించుంటుంది. ఇది శారమ్మ వంటగది, పరిశుద్ధ స్థలం. ఆమె చెప్పండి గట్టిగా. వండుతూనే ఉంటుంది. అందుకే బైబిల్లో రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదని రాయబడింది. సామెతల గ్రంథంలో మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 31వ అధ్యాయంలో 10వ వచనం మీరు చదివితే అక్కడ ఒక సారాంశం ఉంటుంది. అది శారమ్మను గురించిన పాట. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. శారమ్మ చనిపోతే అబ్రహాము ఏడుస్తూ రాసిన పాట అండి. మీరు సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టమైనది. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. రాత్రి పగలు దీపం వండుతూనే ఉంటుంది. ఆ వండడానికే పుట్టానా? ఒంటిళ్ళు కుందేళ్ళ లేచింది మహిళా లోకం. ఇక ఆ రోజులు కట్టిపెట్టు, ఇక చేసేది లేదు. అవసరమైతే వండుకొని తిను, లేకపోతే స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను తిను. ఆతిథ్యం ఇవ్వాలి. ఆమె చెప్పండి గట్టిగా. అబ్రహాం ఇంటికి 3 మనుషులు వస్తే అబ్రహాం పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. వాళ్ళ ఇంటికి వచ్చింది ఎవరు చెప్పండి? ఎవరండి? ఎవరు? సరే, దేవుళ్ళు అంటారు కొంతమంది, దేవదూతలు అంటారు మీరు. వాళ్ళు వచ్చిన వాళ్ళు దేవుడని దేవదూతలని అబ్రహాంకి తెలుసా? తెలుసంటే తెలుసు, లేదంటే తెలియదంటే తెలియదు. తెలుసా లేదా? తెలియదు కదా. వాళ్ళు 3 మనుషులు అని రాయబడింది. ఆ 3 మనుషులు ఎవరో తెలియని వాళ్ళకి నువ్వు ఎందుకు అంత పరిగెత్తుతున్నావు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొంచెం నేను పలకరిస్తుంటే తర్వాత నన్ను అడుగుతారు, అన్న వీళ్ళు మీకు తెలుసా అంటే తెలియదు అంటారు. మరి వీళ్ళు తెలుస్తున్న వాళ్ళకి మాట్లాడటాను కదా, చెప్పండి. ప్రైజ్ లార్డ్. బాగున్నారా అమ్మ? ఎలా ఉన్నారు? బాగున్నారు తల్లి. ఆరోగ్యం బాగుందమ్మా? బ్రదర్ ఎలా ఉన్నారు? ఏం చేస్తుంటారు? పిల్లలు ఏం చేస్తారు? పలకరిస్తుంటే ఆ తర్వాత నా పక్కన వాళ్ళు అడుగుతారు, అన్న వీళ్ళు మీకు తెలుసా అంటే తెలియదు బ్రదర్. మరి ఏంది అలా పలకరిస్తున్నాడు? పలకరించడానికి ఏమైంది చెప్పండి? తెలిసిన వాళ్ళే పలకరించాలా? వాళ్ళు ఎవరో తెలీదు కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిలపడి, అయ్యా భోంచేసి వెళ్ళండి అయ్యా అని తీసుకొచ్చి చెట్టు కింద కూర్చోబెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆహారాన్ని సిద్ధపరిచి వాళ్ళకి వడ్డించాడు. ఆ తర్వాత తెలిసింది వాళ్ళు దేవుడని. ఆమె చెప్పినది గట్టిగా. హల్లెలూయా. దాన్ని అతిథి ధర్మం అంటారు. సంఘం నేర్చుకోవాలి, దీన్ని నేర్చుకోవాలి. మీ ఇంటికి వచ్చి కనీసం గిన్నెడు మంచినీళ్ళు ఇవ్వండి. ఆ మంచినీళ్ళు తాగినవాడు ఆశీర్వదించబడతాడు. ఆమె చెప్పినది గట్టిగా. హల్లెలూయా. లేదా నీ ఇంట్లో అడుగు పెట్టాడు అనుకోండి, నీ ఇంట్లో అడుగు పెడితే బైబిల్ సెలవిస్తుంది, బోయాజ్ అంటాడు, యెహోవా రెక్కల నీడలో సురక్షితంగా ఉండడానికి నీవు వచ్చావు. నీ ఇంట్లో అడుగు పెడితే అతడు ఆశీర్వదించబడి అక్కడ నుండి తిరిగి వెళ్తాడు. చెప్పలు కొడతాం మొదలు గట్టిగా. నీ ఇల్లు ఒక ఆశీర్వదించబడిన స్థలముగా మారాలి. సంఘం ఒక ఆశీర్వదించబడిన స్థలముగా మారాలి. ఆమె ఎవరు వస్తే నాకెంత, ఎవరు పోతే నాకెందుకని మనం ఉండకూడదన్న అతిథి ధర్మం.
గతించిన కాలంలో అల్లరి చేసాం, గతించిన కాలంలో మద్యపానపు విందు చేసాం, మద్యాసక్తులుగా జీవించాం, గతంలో విగ్రహారాధన చేసాం, గతంలో అల్లరితో కూడిన ఆటపాటలు, దురాశ, దుర్మార్గపు చేష్టని గతించిన కాలంలో చాలిక చాలు. మారండి, 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 ప్రేమించండి, స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థించండి, ఆతిథ్యం ఇవ్వండి. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒట్టి సువార్త చెప్తే చాలదు. కొంతమంది కరపత్రికలు తీసుకొని అమ్మ రక్షణ పొందమ్మా, రక్షణ పొందు, ఓకే మంచిది, ఇది మాత్రమే సరిపోదు. ప్రేమించండి, సువార్త ప్రకటించండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా దగ్గరికి ఎవరు పిల్లలు వచ్చినా ఒక చాక్లెట్ ఇస్తాను. అది నాకు పెద్ద విషయం కాదు, ఒక చాక్లెట్ ఇస్తాను. వాళ్ళు ఎవరైనా కానీ చిన్నపిల్లలకి, వాడు వచ్చినప్పుడంతా నా వైపు చూస్తూ ఉంటారు. నేనేదో పనులు మర్చిపోయాను అనుకో, రండి, వాళ్ళ అమ్మని గీరుతూ ఉంటారు, ఇట్లా ఉండరా ఉండరా అంటుంటుంది. ఏంటమ్మా అని అడుగుతాను. అయ్యా నువ్వు చాక్లెట్ ఇస్తావు అంటే కదా వచ్చినప్పుడంతా. ఎప్పుడైనా బయటికి వెళ్ళిన గోల్ చేస్తున్నాడు. నాకు అది సాధారణమైన విషయమే. నేనేం పెద్ద డైరీ మిల్కో లేకపోతే పెద్ద ఏదో చిన్నది చిన్నపిల్లలు కాదండి. ఆ ప్రేమ వాళ్ళని మరలా నా దగ్గరికి తీసుకొస్తుంది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. అట్లా మరలా తీసుకురావాలని కాదండి. అన్ని జనులకి మన వాళ్ళకి మన ప్రేమ చూపిస్తాం. అన్ని జనులు కూడా ప్రేమ చూపించండి. ప్రైజ్ లార్డ్. ఏదో అకేషనే రావాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా అకేషన్ ఏదో ఉండి ఈస్టర్ పండుగకి నీ వాళ్ళకి ఏదో సహాయం చేయాలని ఏం లేదు. గుడ్ ఫ్రైడేకి చేయాలనుకోండి, అది వేరే విషయం. క్రిస్మస్ పండుగ ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక సందర్భం అన్ని జనులు వాళ్ళని ప్రేమించి మంచి మనసుతో వాళ్ళు కొంత ఆహారాన్ని సిద్ధపరిచామా, ఈరోజు మేము వండుకున్నాం, భోంచేయండి, మీరు ఇవ్వండి. ఆమె మేమేదో వస్త్రం కొన్నాం, మీరు ఒకటి తీసుకోండి బ్రదర్. ప్రేమించండి, తప్పేమని చెప్పండి. హల్లెలూయా. నేను అదే చేస్తానండి. నాకు కొనుక్కోవాలంటే నేను 3,000 రూపాయలు కొన్నాను అనుకోండి, 3,000 రూపాయలు నేను ఒక జత బట్టలు కొన్నాను అనుకోండి, అదే కానీ ఎవరికైనా ముగ్గురు తీసేయచ్చు డ్రెస్సు. ఆమె నాకు 3,000 రూపాయలు పెట్టి ఒక జత బట్టలు కొన్నాను అనుకోండి, ముగ్గురికి తీసేయచ్చు. ఆమె మనం కొనుక్కొని తినేటప్పుడు కలిగే సంతోషం కన్నా, మనం కొనుక్కొని ధరించుకొని కలిగే సంతోషం కన్నా, ఎదుటి మనిషికి మనం చేసిన సహాయం, ఆ సహాయాన్ని అందుకొని ఏంటంటే వాళ్ళు మన వైపు చిరునవ్వుతో నవ్వుతారు కదండి. ఆ నవ్వులో మనం చేసిన ఆ సహాయంలో కలిగే సంతోషం ఆకాశాన్ని అంటుతుంది. అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అతిథి ధర్మం. ఎవరైనా రానివాడు, ఎవరైనా కానీ సాధ్యమైనంత గ్లాసులు మంచినీళ్ళు అట్లా ఊరంతా అప్పు చేసుకొని ఒళ్ళంతా అప్పు చేసుకొని దాన ధర్మాలు చేసి ఏంటండి దానమ్మలా కూర్చోమని నేను చెప్పట్లేదు. నీ కలిగిన దాంట్లో సహాయం చేయాలి. ఆమె దేవుడి మాటలు మన వెనికిడిలో స్థిరపరచుగాక. అరణ్యంలో సంచరించిన కాలం ఇక చాలు, అన్ని జనుల ఇష్టమును నెరవేర్చిన కాలం ఇక చాలు. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలిచి ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. తీర్మానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరణ్యంలో తిరిగిన కాలం ఇక చాలును అన్నాడు ప్రభు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనం ప్రవేశించాలి. వాగ్దానాన్ని సొంతం చేసుకోవాలి. అది లోపం లేని స్వాస్థ్యం, మంచి దేశం. అది కరువు అనుకోకుండా సంతృప్తిగా తిని సంతోషంగా బ్రతికే దేశం అది. ఆ దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, ఆ స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. సహోదర ప్రేమతో సాగిపోదాం. చేతులైతే అందరూ ప్రార్థన చేసుకోండి. చేతులైతే అందరూ, ప్రభువా సహోదర ప్రేమను నాకు ఇవ్వండి, స్వాస్థ్యంలో నేను ప్రవేశించాలి. అరణ్యపు అనుభవం ఇప్పటివరకు బ్రతికాను ప్రభు, ఇక చాలని మీరే అన్నారు. నా శ్రమలన్నిటికీ ఒక ముగింపు మీరు చెప్పబోతున్నందుకే స్తోత్రం. నా శ్రమలన్నిటి నుండి విడిపించబోతున్నందుకే స్తోత్రం. అరణ్య రోదనాన్ని ఉల్లాసముగా నీవు మార్చబోతున్నందుకే స్తోత్రం తండ్రి. ప్రభు స్తోత్రం. చేతులతో అందరూ ప్రార్థన. ఎవరికి వాళ్ళు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఎస్ కనాను పరమ కనానైన పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాం. దేవుని రాజ్య వారసులుగా మనం మారాలి. దేవుని రాజ్య వారసులుగా మారాలి. స్వాస్థ్యములోనికి మనం అడుగు పెట్టాలి. సహోదర ప్రేమ నాకు ఇవ్వండి. చెప్పి ప్రార్థన చేయండి. నోరు తెరిచి, ప్రభువా నాకు సహోదర ప్రేమనివ్వండి.
సహోదర ప్రేమనివ్వండి ప్రభు, సహోదర ప్రేమనివ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. గతించిన కాలంలో అన్ని జనులుగా ప్రవర్తించాడు. దురాశ, దురాశ, దుర్మార్గతను, పోకిరి చేస్తూ మనుషుల్ని ఎగతాళి చేయడం, మనుషుల్ని బాధించడం, మనుషుల్ని కష్టపెట్టడం, ఇవన్నీ గతకాలపు పద్ధతులు. ఇక అన్నిటికీ అంతం సమీపమై ఉన్నది. స్వస్థ బుద్ధితో ప్రార్థన చేయి, స్వస్థ బుద్ధితో ప్రార్థన చేయి, స్వస్థ బుద్ధితో ప్రార్థన చేయి. ప్రేమించప్పుడు దోషాలు కనబడదు, ప్రేమించప్పుడు ఎదుటి మనిషికి దోషం కనబడదు. దోషమే కనబడుతుందా నీకు? మనుషుల తప్పుదాలు కనబడుతున్నాయా? ప్రేమ లోపించిందని అర్థం. తప్పును గద్దించడం తప్ప నేను అనట్లేదు, తప్పును హెచ్చరించడం తప్ప నేను అనట్లేదు. ఎదుటి మనుషులు నీకు తప్పు తప్ప ఇక ఏమీ కనిపించట్లేదంటే నీలో ప్రేమ లోపించిందని అర్థం. ప్రార్థన చేసుకుని, దేవా నీలా నేను ప్రేమించాలి, నీ మనస్సు నాకు ఇవ్వండి స్వామి, నీ మనస్సు నాకు ఇవ్వండి స్వామి, నీ మనస్సు నాకు ఇవ్వండి ప్రభు. తండ్రి, ఆతిథ్యం ఇచ్చే మనస్సునివ్వండి, ఆతిథ్యం ఇచ్చే మనస్సుని. సడుగు సంశయాలకు దూరంగా బ్రతకాలి. మనసారా మనసారా అందరు స్వరమెత్తి ప్రభు. ఆశ్రయ దుర్గమ్మ, లోక మర్యాదలు మమకారాలు గతించిపో, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాద మమకారాలు గతించిపో, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతిగణ మహిమ, అందుకే స్తుతిగణ మహిమ. ఆశ్రయ దుర్గమా, స్వరమైతే నన్ను నడిపించుమా, ఊహించలేనే నీ కృపలే క్షణమును కోపి. గ్లోరీ చలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే, వాత్సల్యము నాపై చూపిన ఆశ్రయ దుర్గమా. నన్ను నడిపించుమా, నిత్య నివాసినై నీ ముఖము చూచు
పరవశించెదనే ఈ నిరీక్షణలే ఉత్తేజము నాలో కలిగించుచున్న నిత్య నివాసి పరవశించెదనే ఈ నిరీక్షణలే ఉత్తేజము నాలో కలిగించుచున్న స్తుతిగణ మహిమలు నా యేసయ్యా స్తుతిగణ మహిమలు హల్లెలూయా 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 స్తుతిగణ మహిమలు ఓ స్తుతిగణ మహిమలు ఓ స్తుతిగణ మహిమలు స్తుతిగణ మహిమలు నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా స్తుతిగణ మహిమలు నా యేసయ్యా స్తుతిగణ మహిమలు నా యేసయ్యా హల్లెలూయా 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 శబన బన బన కతురాల బన బన కతుర రిబా బా 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 అందుకే ఓ అందుకే ఓ అందుకే స్తుతిగణ మహిమల రెండు చేతులది స్తుతిగణ మహిమ స్తోత్రాంజలి స్తుతిగణ మహిమల స్తుతిగణ మహిమ స్తోత్రాంజలి స్తుతిగణ స్తోత్రాంజలి స్తుతిగణ మహిమ ఓ స్తుతిగణ ఓ శబారా బాబా బాబా ఓ ప్రార్థన ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలపు ఆరాధనను ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించి మా స్తుతులను మీరు అందుకొని మా మధ్యలోకి మీరు దిగివచ్చి మాతో చక్కగా మాట్లాడినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతకాలం అరణ్యము చుట్టూ తిరిగినది చాలు అని మీరు మాతో మాట్లాడారు. దుఃఖము, బాధ, కన్నీళ్ళు, వేదన ఉన్నటువంటి ఈ అరణ్య అనుభవము చుట్టూనే మేము తిరగటం కాదు కానీ ప్రభువా, ఇదిగో ఆ మంచి దేశమునకు వాగ్దానాన్ని అనుభవించడానికి లోపము లేనటువంటి ఆ దేశంలోకి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టాలని ఇష్టపడుచున్నందుకు ఆయనకి స్తోత్రాలు. ఆహారం ఉన్నటువంటి ఆ దేశం, కన్నీళ్లు లేనటువంటి ఆ రాజ్యములోకి, నాయన పాలు తేన్లు ప్రవహించే ఆ పరమ కనాను దేశములోకి మమ్మల్ని చేర్చాలని మీరు ఇష్టపడినందుకు ఆయనకి స్తోత్రం. మేము సహోదరి ప్రేమ కలిగి జీవించుటకు మీరు కృప చూపించండి తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతివాని కన్నీటి బాష్ప బిందువుని మీరు తుడుచుచున్నందుకు ఆయనకి స్తోత్రాలు. కన్నీటికి ముగింపును కలుగు చేసి వేదన దుఃఖం ఎగిరిపోయేటట్లుగా మీరు చేసి నాయన ఆ ఉన్నతమైన అనుభవాల్లోకి మీరు నడిపించబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అన్యజనుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చిన కాలం మీకు చాలును అని మీరు సెలవిచ్చారు. ఇదిగో మేము స్వస్థ బుద్ధి కలిగిన వారమై, ప్రేమ కలిగిన వారమై, సనుగుకొనగా ఆతిథ్యం ఇచ్చు వారమై, మెళకువగలిగి ప్రార్థించే అనుభవం కలిగి ఉండటానికి మీరు సహాయం చేయండి. లోక అనుభవాలు, లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక ఇష్టాలు ఇక నెరవేర్చకుండా
నాయనా మీరు మాకు ఆజ్ఞాపించిన ప్రకారంగా మంచి బుద్ధి కలిగి జీవించడం కృప దయచేయండి. నిత్యము ఆత్మలో మెళకు కలిగిన వారమై మీ సన్నిధిలో మీతో సంభాషించుకుంటూ ప్రార్థించే అనుభవం కలిగి ఉండడానికి సంఘములో ఉన్న ప్రతివానికి కృప దయచేయబడునుగాక. ప్రేమించే మనసు అనుగ్రహించబడునుగాక. ఆతిథ్యమిచ్చే మనసు దయచేయబడునుగాక. సనుగులు సంశయాలు దూరమైపోవునుగాక. ఇటు ఆశీర్వాదం మేమందరం అనుభవించటకు మీరు సహాయం చేయండి. ఇంతవరకు క్రమముగా ఆరాధన మీరు జరిగించారు. నీ సన్నిధిలో ఎన్నో సమస్యలతో, బాధలతో, దుఃఖముతో, వేదనతో, రోగాలతో నిబిడలు వచ్చారు ప్రభువా. నిన్నే ఆశ్రయించారు తండ్రి. నిన్ను ఆశ్రయించిన వారిని సంతోషపరిచే దేవుడు కదా నైనా. స్వస్థతనివ్వండి, క్షేమాన్నివ్వండి, ఆదరణ కలుగు చేయండి, నెమ్మదినివ్వండి. కృపాక్షేమాలతో నిబిడలు తిరిగి గృహాలకు వెళ్ళినట్లుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని ఇంకను బలపరిచి సమృద్ధి అయిన కృపను, ఆరోగ్యమును, క్షేమాన్ని కలుగు చేసి ఇంకా నీ చేతిలో బలమైన సాధనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ందరినీ మీ రాక కొరకై సిద్ధపరచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావముల్ని ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామం నడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యంతం వరకు కృప తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.